మరొకసారి చేరువచ్చిన సంఘమంతటికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరికి వందనాలు. దేవుని మహాకృపను బట్టి మరొక ఆదివారం, ఈ యొక్క మార్చి నెలలో 3వ ఆదివారంలో మరి దేవుని మహింపరిచేటువంటి భాగ్యాన్ని, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి భాగ్యాన్ని దేవాది దేవుడు మనకిచ్చినందుకు దేవునికి నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి గడిచిన ఆదివారం సమాజపు అంచులలో లేదా విసర్జించబడినటువంటి స్థితిలో, నిర్లక్ష్యము చేయబడినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రజలతో, అట్టడుగునున్నటువంటి వారితో మరి మనము ఏ స్థితిగా ఉండాలి, ఎలా ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉంటా ఉన్నది. ఏ రీతిగా దేవుడు అలాంటి వారి పట్ల కార్యాలు చేసేటువంటి వాడుగా ఉంటాడు. ఒక క్రైస్తవుడిగా మనము ఆ విశ్వాస ప్రయాణంలో మనకంటే దేన స్థితిలో, మనకంటే తక్కువ స్థితిలో, మనకంటే నిర్లక్ష్యము చేయబడినటువంటి స్థితిలో ఉన్నటువంటి వారి పట్ల మన బాధ్యతను, మన యొక్క విశ్వాస యాత్రను, మన యొక్క జీవిత విధానాన్ని ఏ రీతిగా కొనసాగించాలి అనేటువంటి మాటలను మరి పోయిన వారం మనం జ్ఞాపకం చేసుకోవడం జరిగింది. ఆనాడు ఎస్తేరు అనేటువంటి స్త్రీ మరొక రాణిగా ఆ యొక్క రాజ్యంలోనికి వెళ్ళగలిగింది. అంత గొప్ప స్థానాన్ని ఆమె ఆ పర్షియా రాణిగా ఆ స్థానాన్ని సంపాదించుకోగలిగింది అంటే కారణం దేవుడు విసర్జించబడుతున్నటువంటి, నిర్లక్ష్యము చేయబడుతున్నటువంటి తన ప్రజల పక్షాన పోరాడాలి అనేటువంటి ఉద్దేశముతో ముందుగానే ఒక ప్రణాళికను కలిగి ఎస్తేరును ముందుగానే దేవుడు ఆ స్థానంలో కూర్చోబెట్టినట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. సో మన జీవితాల్లో ఏది జరిగినప్పటికీ కూడా, మన జీవితాల్లో అది ఏ కార్యమైనప్పటికీ కూడా అది దేవుని చిత్తం లేకుండా, దేవుని ప్రణాళిక లేకుండా, దేవుని యొక్క ఆలోచన లేకుండా మనం ఏది కూడా సాధించలేము, ఎందులోనూ కూడా ముందుకు వెళ్ళలేము. సో యోసేపు ఒక బానిసగా అప్పగించబడిన, మరి మోషే ఒక నాయకుడిగా మరి పిలువబడటానికి ముందు ఒక భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న, లేదా ఇర్మియా ఒక చిన్న ప్రాయంలోనే, బాల్యంలోనే దేవుని చేత పిలువబడిన, సో ప్రతి ఒక్క పిలుపు వెనకాల కూడా, ప్రతి ఒక్క విధానం వెనకాల కూడా మరి దేవుడు ఒక చక్కని ప్రణాళికను కలిగి ఆనాటి దినాలలో నిర్లక్ష్యము చేయబడుతున్నటువంటి ప్రజలను వారి ద్వారా దేవుడు విడిపించినటువంటి విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. సో వారి స్థానం పెరిగిందని, వారి స్థాయి పెరిగిందని, లేదా వారు ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోనికి వెళ్ళాం కదా అని తమ కింద ఉన్నటువంటి లేదా తమకంటే నిర్లక్ష్యము చేయబడుతున్నటువంటి ప్రజల పట్ల నిర్లక్ష్యాన్ని చూపించినటువంటి వారుగా, లేదా వారిని దూరం చేసుకున్నటువంటి వారుగా కాదు, కానీ దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆధిక్యత ఆ నిర్లక్ష్యము చేయబడుతున్నటువంటి వారిని విడిపించడానికి అని గ్రహించి దేవుని ప్రణాళికను నెరవేర్చినటువంటి వారుగా ఈ యొక్క ఎస్తేరు లేదా యోసేపు లేదా మోషే ఇలాంటి ప్రజల యొక్క జీవితాల గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. సో ప్రతి సందర్భంలో కూడా దేవుడు మరి తన యొక్క విశ్వాస యాత్రలో కూడా, తన యొక్క 3.5 సంవత్సరాల పరిచర్య కాలంలో కూడా క్రీస్తు వారు కూడా తన పరిచర్యను నిర్లక్ష్యము చేయబడినటువంటి ప్రజలతోనే, సమాజము చేత వెలివేయబడినటువంటి పరిస్థితుల్లో, సమాజానికి చాలా దూరంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రజల పట్ల తన బాధ్యతను లేదా తన యొక్క ప్రేమను, కనికరాన్ని చూపించినటువంటి వాడుగా మరి ఒక కుష్ఠరోగిని స్వస్థపరచడం మాత్రమే కాదు, కానీ ఆనాటి సమాజంలో కుష్ఠరోగుల్ని ముట్టుకోవడానికి, మాట్లాడటానికి, కనీసం వారిని గ్రామంలోనికి రానివ్వడానికి కూడా ఇష్టపడినటువంటి యోధా సాంప్రదాయం మధ్యలో మరి అతని యొక్క చేతిని తాకి తన కనికరాన్ని ఒక మాదిరిగా మనందరికీ కూడా చూపిస్తూ ఉన్నట్లుగా మరి గడిచిన వారం జ్ఞాపకం చేసుకున్నాం. సో ఈరోజు మన యొక్క ధ్యానాంశము, దక్షిణ ఇండియా సంఘం వారు మనకిచ్చినటువంటి ధ్యానాంశము పాప భారము నుండి విడుదల అనేటువంటి అంశాన్ని నేటి దినాన్న మనం జ్ఞాపకం చేసుకోబోతూ ఉన్నాం. సో 2024 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ఈ లోకానికి రావడంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశమే ఈ యొక్క అంశం. పాపము చేత, పాపపు ఆలోచనల చేత మానవుని యొక్క జీవితం అనేది దేవుడు ఎంతగానో ప్రేమతో, ఎంతగానో తన యొక్క స్వరూపంలో, తన యొక్క పోలికలో తనలాంటి ఒక వ్యక్తిని ఈ లోకంలో నిర్మించాలి అని తనలాంటి స్వరూపంతో ఒక మానవుణ్ణి చేసి మరి ఎంతో సంతోషించాడు, ఎంతగానో ఆనందించాడు, చాలా మంచిదిగా కనబడింది అనేటువంటి మాటను ఆదికాండం 1 అధ్యాయాల్లో మనం చూస్తూ ఉన్నాం నరుణ్ణి నిర్మించిన తర్వాత. కానీ అంతగా మంచిగా నిర్మించబడినటువంటి వ్యక్తి, అంతగా మంచిగా దేవుని యొక్క స్వరూపంలో సృజించబడినటువంటి వ్యక్తి దేవుని యొక్క మాటకు అవిధేయతను చూపించడం ద్వారా, ఆదాము అవ్వల ద్వారా, మొదటి ఆది తల్లిదండ్రుల ద్వారా ఈ లోకములోనికి పాపం అనేది ప్రవేశించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. సో ఆ పాపము అనేది ఒక భారముతో కూడినటువంటిది, బరువుతో కూడినటువంటిది. మనము జన్మించినది మొదలుకొని
మనము బ్రతికున్నంత కాలము కూడా ఒక మోయవలసినటువంటి భారము ఈ యొక్క పాపము అనేటువంటి భారం. సో ఆ పాప భారము నుండి విడుదల పొందాలని ప్రతి ఒక్కరూ ఆలోచన చేసేటువంటి వారుగా ఉంటారు. కానీ ఆ విడుదల పొందడానికి చేయాల్సినటువంటి పనులను నేటి దినాన్న చాలామంది చేసేటువంటి వారిగా ఉండలేకపోతూ ఉన్నారు. ఆ పాప భారము నుండి విడుదల పొందడానికి ప్రయాసపడేటువంటి వారుగా నేటి దినాన్న చాలామంది వారి జీవితాల్లో కలిగి ఉండలేనటువంటి వారుగా నేటి దినాన్న మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. సో పాపం అనేది మన హృదయాలను లేదా మన మనస్సులను లేదా మన ఆధ్యాత్మిక ప్రయాణాలను నిరంతరము కూడా దేవుని నుంచి దూరం చేసేటువంటి ఒక భయంకరమైనటువంటి కార్యము ఈ యొక్క పాపం అనేది. నిరంతరము కూడా మన పొరుగువారి నుండి దూరపరిచేది ఈ యొక్క పాపము అనేది. ఒక తప్పు లేదా కేవలం ఒక తప్పు లేదా కేవలం ఒక నైతిక వైఫల్యం కంటే కూడా అంతకు మించినటువంటి అధికమైనటువంటి భారాన్ని, అధికమైనటువంటి ఘోరమైనటువంటి విధానాన్ని గురించి ఈ పాపము అనేటువంటి విషయము మనకు తెలియజేస్తూ ఉన్నది. అంటే దేవుడు మన కోసం ఉద్దేశించినటువంటి, దేవుడు మన కోసం ఏర్పాటు చేసినటువంటి, దేవుడు మన కోసం నిర్దేశించినటువంటి ఒక సంపూర్ణమైనటువంటి జీవితాన్ని మనం అనుభవించకుండా, ఒక సంపూర్ణమైనటువంటి జీవితాన్ని మనము ఆనందంతో వాటిని అనుభవించేటువంటి వారిగా కాకుండా వాటి నుంచి మనల్ని దూరం చేస్తూ మన ఆత్మలపై నిరంతరం కూడా ఒత్తిడి తెస్తూ అపరాధ భారాలతోనూ ఒక అవమానాలతోనూ విచ్ఛిన్నమైనటువంటి సంబంధాలతోనూ దేవుని నుండి దూరం చేస్తూ, మనుషుల నుండి దూరం చేస్తూ మన హృదయాలను దేవునికి అత్యంత దూరము చేసేటువంటి ఒక భయంకరమైనటువంటి లక్షణముగా ఈ యొక్క పాపము అనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. సో పాప భారము అనేది దాచడానికో లేదా తిరస్కరించడానికో లేదా ఒంటరిగా మోయడానికో మనం ప్రయత్నించవచ్చు. కానీ పాపం యొక్క భారం ప్రతి క్షణం కూడా మనల్ని ఏం చేస్తూ ఉంటుంది అంటే నిరంతరము కూడా అణిచివేసేదిగా ఉంటుంది. నా పాపమే కదా, నేను చేసుకునే పాపమే కదా, నేను ఏదో ఒకలాగా మోయవచ్చులే, దీన్ని ఏదో ఒకలా దాచుకుంటూ ఆ పాపాన్ని చేసుకుంటూ మనం వెళ్ళవచ్చులే, ఒంటరిగా ఆ పాపములో మనం కొనసాగుతూ ఉండవచ్చులే, దీన్ని ఏదో ఒకలా మోసుకుంటూ మనం వెళ్ళొచ్చులే అనేటువంటి ఆలోచనలు మనకు ఉన్నప్పటికీ కూడా ఆ పాపం అనేది నిరంతరం కూడా మళ్ళీ ఏం చేసేదిగా ఉంటుంది, అంతకంతకు అణిచివేసేదిగా ఉంటుంది. మోయలేనటువంటి భారాన్ని మన మీద మోపుతూ అది మన యొక్క జీవితాలను నాశనం చేసేదిగా ఉంటుంది పాపం అనేది. అందుకే మత్తయి సువార్తలో 11వ అధ్యాయంలో 28వ వచనంలో యేసు క్రీస్తు వారు ఒక చక్కని వాగ్దానాన్ని లేదా ఒక చక్కని ఆశీర్వాదకరమైనటువంటి మాటను అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ప్రయాసపడి భారము మోసుకున్నచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. సో ఒంటరిగా పాపమును మోయడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆ పాపం ఏదో ఒకలాగా దాచుకొని మన ప్రయాణాన్ని కొనసాగించాలని ఆశపడతా ఉన్నాం. ఆ పాప భారమును మన యొక్క జీవితాల్లో ఎవరికి కనబడకుండా ఏదో ఒక రీతిగా దాన్ని మోసుకుంటూ చివరి వరకు వెళ్ళాలి అనే ఆలోచన చేస్తూ ఉన్నాం తప్ప ఆ భారము మోయలేనటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు అది మనల్ని అణచివేస్తూ ఉంది, మనల్ని అత్యంత భయంకరమైనటువంటి రీతిలో మన జీవితాలను నాశనం చేస్తూ ఉందని గ్రహించినప్పుడైనా ఆ భారమును మనం మోయటానికి కాకుండా ఆ భారమును దేవుని సన్నిధానంలో విడిచిపెట్టేటువంటి వారిగా మనం ఉండాలి అని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నప్పటికీ కూడా ఆ పాప భారమును మోయగలిగేటువంటి స్థితిలోనే ఉన్నాం. మోయడానికి ఇష్టపడతా ఉన్నామే తప్ప దాన్ని దేవుని సన్నిధిలో విడిచిపెట్టడానికి ఏమాత్రము కూడా చాలామంది జీవితాలు ఉండిపోతూ ఉన్నాయి అనేది మనం నిరంతరం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం. సో మనం పాపం యొక్క ఆ బరువైనటువంటి కాడి కింద, ఆ పాపము అనేటువంటి ఆ బరువైనటువంటి భారము కింద మనము ఉండడానికి ఈ లోకంలో సృష్టించబడలేదు. కానీ దేవుని యొక్క కృపలో, దేవుని యొక్క కాపుదలలో, దేవుని యొక్క వెలుగులో ఈ లోకంలో నడుస్తూ ఒక నూతనమైనటువంటి ఆధ్యాత్మిక అనుభవాలను మనం పొందుకుంటూ దేవుని చేత ఆ పాప భారము నుండి విడుదల పొందాలి అనేటువంటి ఉద్దేశాన్ని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు అసలు పాపం అంటే ఏంటి అనేటువంటి అర్థాన్ని ఇక్కడ యోహాను మనకు తెలియజేస్తూ ఉన్నాడు. పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞలను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము. దేవుడిచ్చినటువంటి ఏ ఆజ్ఞను మనం అతిక్రమించినప్పటికీ కూడా, ఆజ్ఞలలో ఉన్నటువంటి ఏ ఆజ్ఞను మన యొక్క జీవితాల్లో మనం కాదు అన్నప్పటికీ కూడా సో ప్రతీదీ కూడా దేవుని దృష్టిలో ఏమని తెలియజేస్తూ ఉన్నాడంటే పాపమే. సో రెండే ఆజ్ఞలు ఈ యొక్క నూతన నిబంధన కాలంలో 2 ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞలు దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను, రెండవది
నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలను. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదియో లేదు. మనం ప్రతి ఆదివారం ఆరాధనలో మన నోటి నుంచి వచ్చేటువంటి మాట అది. సో దీనికన్నా గొప్ప ఆజ్ఞ మరొకటి లేదు. మనం దేవుని సన్నిధానాన్ని మనం విడిచిపెట్టుతూ జీవిస్తూ ఉన్నా, దేవుని నిర్లక్ష్యం చేసేటువంటి వారిగా మనం ఉన్నా, లేదా మన తోటి సహోదరులతో మన చుట్టూ ఉన్నటువంటి వారితో ఆ ప్రేమను కలిగి జీవించేటువంటి విధానాలు మనం లేకపోయినా, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించగలిగేటువంటి అనుభవాలను మనం కలిగి జీవించకపోయినా అది పాపమే అనేటువంటి మాటను దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఎవరు ఆ పాపం చేసేటువంటి వారు? క్రైస్తవులు కానటువంటి వారా పాపం చేసేది? దేవుణ్ణి ఎరగనటువంటి వారా పాపం చేసేది అంటే కాదు. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 23వ వచనంలో పౌలు భక్తుడు తెలియజేస్తూ ఉంటాడు కదా, ఏ భేదమును లేదు, అందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారు? పాపం చేస్తూ ఉన్నారు. పుట్టుకతో క్రైస్తవుడు పాపం చేస్తూ ఉన్నాడు, క్రైస్తవుడు కానివాడు పాపం చేస్తూ ఉన్నాడు, అప్పుడే మారినటువంటి వాడు పాపం చేస్తూ ఉన్నాడు, మారనటువంటి వాడు పాపం చేస్తూ ఉన్నాడు. కానీ తనకు తాను అనుకుంటా ఉన్నాడు ఏంటంటే, ఆ కప్పుకుంటూ జీవించినంత కాలం, ఎవరికి కనపడకుండా ఉన్నంతకాలం నేనే పరిశుద్ధుని, నేనే పవిత్రుణ్ణి, నా వంటి పరిశుద్ధుడు, నా వంటి పరిశుద్ధురాలు మరొకరు లేరు అని అనుకుంటూ వీళ్ళందరూ పాపం చేస్తూ ఉన్నారు. నేను ఒక్కవాడినే పరిశుద్ధుడిని, నేను ఒక్కదాన్నే పరిశుద్ధురాలను అని అనుకుంటూ చాలామంది అనుకుంటూ ఉన్నారు. కానీ పౌలు భక్తుడు చెప్తున్నటువంటి మాట, ఏ భేదము లేదు. యూదుడని, గ్రీసు దేశస్థుడని, క్రైస్తవుడు కాడు అని, ఈ మతమని ఆ మతమని, ఈ జాతని ఆ జాతని, ఏక స్త్రీ అని పురుషుడని ఇటువంటి భేదాభిప్రాయం లేదు. కానీ అందరూ కూడా భేదాభిప్రాయములు లేకుండా అందరూ చేస్తున్నటువంటి ఏకైక పని ఏంటి అంటే పాపం అనేది. పాపం చేయడానికి మాత్రం ఏమీ గుర్తురాదు. ఆనాటి సమయానికి ఎటువంటి ఆలోచనలు, ఎటువంటి తారతమ్యాలు, ఎటువంటి భేదాభిప్రాయాలు ఆ సమయానికి మాత్రం ఎవరికి గుర్తురావు. ఏ భేదము లేకుండా అందరూ పాపము చేస్తా దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను ఏం చేయలేకపోతా ఉన్నామంట, పొందలేకపోతా ఉన్నాం. సో ఆజ్ఞలను అతిక్రమించడం పాపం. దేవుని ఆజ్ఞను మనం ఎప్పుడైతే మేరతామో, దేవుని ఆజ్ఞను ఎప్పుడైతే మనం పక్కన పెడతామో అదే గొప్ప పాపము. దానివల్ల మనం సమస్యల గుండా వెళ్తూ ఉన్నాం. ఏ భేదము లేదు. అన్నీ తెలిసినటువంటి వాళ్ళు తప్పులు చేస్తూ ఉన్నారు, ఏమీ తెలియనటువంటి వాళ్ళు పాపం చేస్తూ ఉన్నారు. దేవుని వాక్యాన్ని ఎరిగినటువంటి వారు పాప మార్గంలో వెళ్తూ ఉన్నారు, దేవుని వాక్యం తెలియనటువంటి వారు అదే పాపము చేస్తూ, భేదము లేకుండా పాపము చేస్తూ దేవుని యొక్క కోపానికి లోనయ్యేటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. సో ఈ పాపము ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉంటా ఉన్నది? ఈ పాపం వల్ల వచ్చేటువంటి పరిస్థితులు ఏంటి? ఎందుకని ఆ పాప భారము నుండి దేవుడు మనల్ని విడుదల పొందమంటా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు, ఈ రోమీయులకు రాసిన పత్రికలోని 7వ అధ్యాయంలో 14వ వచనంలోంచి 25వ వచనం వరకు, ఆ చివరి వరకు కూడా మనం చూస్తూ ఉన్నప్పుడు 13వ ఉత్తమమైనది నాకు మరణకారమైన అట్లనరాదు, అయితే పాపము ఉత్తమమైన దాని మూలముగా నాకు మరణము కలుగజేయచ్చు. పాపము పాపమైనట్టు అగుపడుచు నిమిత్తము, అనగా పాపము ఆజ్ఞ మూలముగా అత్యధిక పాపమగు నిమిత్తము అది నాకు ఏమవుతా ఉందంట, మరణకరమాయను అనేటువంటి మాటను పౌలు భక్తుడు తెలియజేస్తూ ఉంటా ఉన్నాడు. పాపం యొక్క స్వభావం మానవుని యొక్క జీవితాన్ని మరణం వైపు నడిపించడం. సో కొన్నిసార్లు అది శారీరకమైనటువంటి మరణం వైపు నడిపించేదిగా ఉంటుంది, ఎక్కువ సందర్భాల్లో ఆధ్యాత్మిక మరణం వైపు మానవుని యొక్క జీవితాన్ని నడిపించేదిగా ఉంటుంది. పాపము వల్ల వచ్చే జీతము మరణం. అది శారీరకమైనటువంటి పనుల వల్ల అయితే శారీరకమైనటువంటి మరణాన్ని తీసుకొచ్చేదిగా ఉంటుంది. లోకానుసారమైనటువంటి అనేకమైనటువంటి అలవాట్లు మన యొక్క జీవితాన్ని ఏం చేస్తూ ఉన్నాయి, నాశనం చేసేవిగా ఉంటాయి చాలా సందర్భాల్లో. అది మరణం వైపు నడిపించేదిగా ఉంటుంది మన యొక్క జీవితాలను. మరణకరమైనటువంటి రోగాల వైపు నడిపించేదిగా ఉంటుంది. మరణాన్ని మనమే డబ్బులు పెట్టి మరీ కొనుక్కుంటూ ఉంటాం చాలాసార్లు. మన జీవితాలను నాశనం చేసుకోవడానికి, మన యొక్క ఆరోగ్యాలను పాడు చేసుకోవడానికి నేటి దినాన చాలామంది ఆ పాపమును డబ్బులు పెట్టి మరీ కొనుక్కుంటా ఉన్నారు. సో పాపం యొక్క స్వభావం మరణం. పాపం యొక్క స్వభావం దేవుని నుంచి దూరం చేసేటువంటి ఆత్మీయమైనటువంటి మరణం. కుటుంబాల నుంచి దూరం చేస్తుంది, ఆధ్యాత్మికంగా దేవుని నుంచి కూడా దూరం చేస్తుంది. పాపం యొక్క స్వభావం అది. నువ్వు ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమిస్తావో, ఎప్పుడైతే దేవుని నుంచి దూరం అయిపోతావో, ఆజ్ఞ అతిక్రమించిన వెంటనే, దేవునికి మనం దూరం అయిపోయిన వెంటనే మన జీవితాల్లోనికి పాపం ప్రవేశిస్తూ ఉంది. అది మనల్ని, మన కుటుంబాలను ఆధ్యాత్మికమైనటువంటి మరణం వైపు, శాపగ్రస్తమైనటువంటి మరణాల వైపు తీసుకువెళ్ళేదిగా ఉంటూ ఉన్నది. సో ఆజ్ఞ అతిక్రమించినటువంటి ఆదాము అవ్వలు ఆధ్యాత్మిక మరణాన్ని పొందుకున్నారు, బయటికి గెంటివేయబడ్డారు. ఆకాను శపితమైన దాన్ని, దేవుడు వద్దు అన్నటువంటి ఆజ్ఞను మీరాడు,
తన జీవితంలో శారీరకమైనటువంటి మరణాన్ని పొందుకున్నాడు, భూమిలోకి తొక్కివేయబడతాడు. కారణం ఏంటంటే ఆజ్ఞను అతిక్రమించిన కారణాన్ని బట్టి. ఒకరేమో ఆధ్యాత్మిక మరణాన్ని పొందుకున్నారు, ఆది తల్లిదండ్రులైనటువంటి వారు. ఆకాను లాంటి వ్యక్తి ఏం పొందుకున్నాడు? శారీరకమైనటువంటి మరణాన్ని పొందుకున్నాడు తన జీవితంలో, దేవుని యొక్క దృష్టికి పాపము చేసినటువంటి విధానాన్ని బట్టి. ఈరోజు అలాంటి ఆ మరణము నుంచి మనం తప్పించబడాలి, ఆ మరణము నుంచి మనం విడిపించబడాలి, ఆ మరణము అనేటువంటి ఆ చేతమును మనం పొందుకునేటువంటి వారిగా ఉండకూడదు అనేటువంటి ఉద్దేశముతోనే దేవుడు తన యొక్క కృపను, తన యొక్క కాపుదలను మనకిస్తూ ఆ పాప బంధకాల నుంచి మనం విడుదల పొందాలి అనేటువంటి ఉద్దేశముతో దేవుడు మనల్ని, మన కుటుంబాలను నిరంతరము కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు. సో దేవుని ఆజ్ఞను అతిక్రమించినటువంటి ప్రతి సందర్భంలో దేవుడు మనల్ని హెచ్చరిస్తాడు తప్పనిసరిగా. నువ్వు చేస్తున్నది తప్పు, నువ్వు నడుస్తున్నటువంటి నడవడిక తప్పు, నువ్వు వెళ్తున్నటువంటి మార్గము తప్పు. ఎన్నో అవకాశాలు దేవుడు ఇస్తూ ఉన్నాడు, అయినప్పటికీ వాటిని నువ్వు మీరుతా ఉన్నావు. కాబట్టి దీనివల్ల వచ్చేటువంటి సమస్య మరణం వైపు నడిపించేదిగా ఉంటుంది, ఆధ్యాత్మికంగా దేవునికి మనల్ని దూరం చేసేదిగా ఉంటుంది. కాబట్టి నువ్వు ఇక్కడే విడిచిపెట్టు అని దేవుడు ఏం చేస్తాడు? తప్పనిసరిగా హెచ్చరించేటువంటి వాడుగా ఉంటాడు. ఈరోజు మనం చదువుకున్నటువంటి మొట్టమొదటి పాఠ్యభాగంలో మొట్టమొదటి వాక్య పఠనము అదే మనకు తెలియజేస్తూ ఉన్నది. సో దేవుని యొక్క ఆజ్ఞను మీరి, దేవుని యొక్క కట్టడలను మీరి, దేవుని యొక్క హృదయానుసారుడుగా ఎంతో గొప్ప స్థానాన్ని పొందుకున్నటువంటి దావీదు తను చేసినటువంటి పాపాన్ని గురించి దేవుడు అతన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. పాపం చేసిన వెంటనే శిక్షించేటువంటి దేవుడు కాదు. పాపము చేసిన వెంటనే నువ్వు పాపం చేశావు కాబట్టి వెంటనే నీకు ఈ శిక్ష పడిపోవాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి వాడు కాదు. ఎందుకంటే దేవుడు ఒక అవకాశాన్ని ఇస్తాడు తప్పనిసరిగా. సౌలు పాపం చేసినప్పుడు దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు, కానీ వచ్చినటువంటి అవకాశాన్ని సౌలు ఉపయోగించుకోలేకపోయాడు. దేవుని ఆజ్ఞను మీరినప్పుడు, దేవుని యొక్క మాటను మీరి సౌలు ప్రవర్తించినప్పుడు దేవుడు ఒక అవకాశాన్ని ఇచ్చాడు సౌలుకి. నువ్వు చేస్తున్నది తప్పు, నువ్వు చేస్తున్నటువంటి పని సరైనది కాదు అని. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయంలో ఆ విషయాలు మనం చూస్తూ ఉన్నాం. దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని సౌలు ఉపయోగించుకోలేదు, కానీ దావీదు మాత్రం ఏం చేస్తూ ఉన్నాడంటే ఉపయోగించుకుంటా ఉన్నాడు. ఎందుకంటే ఆ పాపం వల్ల తనకు రాబోతున్నటువంటి జీతము మరణము అని గ్రహించాడు. తన జీవితంలో పశ్చాత్తాపడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పాపపు భారాన్ని మనం మోయకూడదు, ఆ పాపపు భారాన్ని విడిచిపెట్టాలి, ఆ పాపాన్ని దేవుని సన్నిధానంలో వదిలిపెట్టాలి అని దేవుడు ఎందుకని తెలియజేస్తూ ఉన్నాడు అంటే, మనం చేస్తున్నటువంటి పాపం మన వెనకాల నిరంతరము కూడా తెరమీదుగా ఉంటుంది తప్పనిసరిగా. ఆనాడు దావీదు ఎవరు చూడట్లేదు కదా, ఎవరికి కనబడట్లేదు కదా, నేను చేస్తున్నటువంటి పని, నేను చేస్తున్నటువంటి ఈ యొక్క ఆలోచన, ఆ వ్యక్తిని చంపాలి అనేటువంటి, బయషబా యొక్క భర్తను చంపాలి అనేటువంటి ఆలోచన, నేను చేస్తున్నటువంటి ఆలోచన, ఆ ఉరియాను చంపాలి అనేటువంటి ఆలోచన ఎవరికి కనబడట్లేదు కదా, నేను ఎవరికి కనపడకుండా చేస్తూ ఉన్నాను కదా, ఏమవుతుందిలే అని అనుకుంటా ఉన్నాడు. ఆజ్ఞను మీరాడు ఈ యొక్క దావీదు. తన పొరుగు అని యొక్క భార్యను ఆశించాడు, మొదటి తప్పు. ఒక అబద్ధం చెప్పి యుద్ధానికి పంపిస్తూ ఉన్నాడు, రెండవ తప్పు. హత్య చేస్తూ ఉన్నాడు, సో నరహంతకుడిగా మారిపోయాడు హత్య చేసి. సో ఒకటి కాదు 3 ఆజ్ఞలు ఒకే సమయంలో మీరినటువంటి వ్యక్తిగా ఈ యొక్క దావీదు యొక్క జీవితాన్ని మనం చూస్తూ ఉన్నాం. సో మన తప్పును దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నప్పుడు, మన యొక్క తప్పును దేవుడు మనకు తెలియజేసి మనల్ని హెచ్చరిస్తూ ఉన్నప్పుడు, అది ప్రవక్తల ద్వారా కావచ్చు. ఆనాటి దినాల్లో ప్రవక్తల ద్వారా దేవుడు హెచ్చరించాడు, ఆనాటి దినాల్లో ప్రవక్తల ద్వారా దేవుడు గద్దించాడు. మనం రాత్రికాల సమయాల్లో న్యాయాధిపతుల గురించి జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. అనేక మంది న్యాయాధిపతులు, నాయకులను లేవనెత్తి దేవుడు ఇశ్రాయేలు ప్రజలు తప్పు చేస్తూ ఉన్నప్పుడు దేవుడు వారు గద్దించాడు. కానీ వారి పాప భారము నుంచి విడుదల పొందడానికి చాలామంది ఇష్టపడినటువంటి వారుగా లేరు. సో పాపం ఒప్పుకోవడానికి ప్రయత్నం చేసేటువంటి వారుగా ఉండరు, కానీ ఎదుటివాడు పాపం చేస్తే మాత్రం వేలెత్తి చూపడానికి మాత్రం నిరంతరం ప్రయత్నం చేసేటువంటి వారుగా ఉంటాం. దావీదుకి ఒక ఉపమానం చెప్తా ఉంటాడు కదా, అయ్యా ఒక ఉన్నవాడు ఉన్నాడు, వాడి దగ్గర చాలా గొర్రెలు ఉన్నాయి, కానీ ఒక పేదవాడు ఉన్నాడు, వాడి దగ్గర ఒకటే గొర్రె ఉంది, దానికి వాడికి సర్వస్వం, నిరంతరం దాంతోనే ఉంటాడు, వాడు నిరంతరం ఆ గొర్రెనే పెట్టుకొని ఉంటాడు. అదే తన జీవితానికి ఉన్నటువంటి ఆధారం, అదే తనకు ఉన్నటువంటి ఒక గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి పరిస్థితులు. దానికి చేతి ముద్దలు తినిపిస్తూ ఉంటాడు, గిన్నెల్లో తాగుచు కౌగిట పండుకొనుచు వానికి కుమార్తె వలె ఉంటుంది. అలాంటి సందర్భంలో ఒక మూర్ఖుడు ఐశ్వర్యవంతుడు అతని దగ్గరకు వచ్చి తన దగ్గర ఉన్నటువంటి ఒక్కగానొక్క ఆ గొర్రె పిల్లను ఆ గొడ్లలో నుండి తీసుకొని వెళ్ళిపోతాడు.
మరి అలాంటి వాడిని మనం ఏం చేయాలి అని చెప్పగానే దావీదుకి ఏమొచ్చిందంట, దావీదు ఈ మాట విని ఆ మనుష్యుని మీద ఏం చేస్తూ ఉన్నాడు, కోపగించుకుంటా ఉన్నాడు. అంటే ఎదుటివాడి యొక్క గొర్రెపిల్లను తీసుకెళ్ళిపోయినందుకే నీకు అంత కోపం ఉన్నప్పుడు ఎదుటివారి భార్యను ఆశించినటువంటి వానికి ఇంకెంత కోపాన్ని దేవుడు చూపించాలి. ఎదుటివారి గొర్రెపిల్లని తీసుకువెళ్ళడం, ఆయనకు ఉన్నటువంటి ఆ ఒక్కగానొక్క గొర్రెపిల్లని తీసుకెళ్ళడం ఎంత గొప్ప ఘోర పాపం అని అంత కోపాన్ని తెచ్చుకున్నప్పుడు ఈ వ్యక్తి దావీదు ఎదుటివాని యొక్క భార్యను ఆశించాడు. దాని కొరకు తన భర్తను చంపేశాడు. భయంకరమైనటువంటి పాపాన్ని చేశాడు. ఆ 9వ వచనంలో అంటా ఉన్నాడు కదా, నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనమును చేసినటువంటి వాడవైపోయావు. సో దేవుడు తప్పనిసరిగా పాపపు భారము మన మీద ఉంటా ఉన్నప్పుడు దేవుని ఆజ్ఞను మనం అతిక్రమించి మన ప్రవర్తన విషయంలో కావచ్చు, మనం చేసేటువంటి క్రియల విషయాల్లో కావచ్చు, అప్పటి వరకు దేవుని దృష్టికి అనుకూలంగా ఉన్నటువంటి మనం, అప్పటి వరకు దేవుని వెంబడించినటువంటి మనము, అప్పటి వరకు దేవుణ్ణి ఆరాధించినటువంటి మనము దేవుని మార్గాన్ని తప్పి ఒక్కొక్కసారి దేవునికి దూరంగా మారిపోతూ ఉన్నప్పుడు, దేవునికి దూరంగా చెడుతనము చేస్తూ ఉన్నప్పుడు, ఆ చెడ్డ కార్యాలు మన జీవితాల్లోకి వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు గట్టిగానే హెచ్చరించేటువంటి వాడుగా ఉంటాడు. తప్పనిసరిగా దేవుడు అనేకమైనటువంటి రీతుల్లో దేవుడు గద్దించేటువంటి వాడుగా ఉంటాడు. తప్పనిసరిగా ఆ గద్దింపుకు లోబడకపోతే మనం చేసినటువంటి పాపమును బట్టి మనతో పాటు మన ఇంటికి కూడా అపాయము ఏర్పడేదిగా ఉంటుంది. దావీదును అదే రీతిగా గద్దిస్తూ ఉన్నాడు. 11వ వచనంలో, నా మాట ఆలకించుము, యెహోవానకు నేను సెలవిచ్చినదేమనగా నీ ఇంటి వారి మూలముననే నేను నీకు అపాయమును పుట్టింతును. తను చేసినటువంటి పాపమును బట్టి తనొకడు మోసం చేశాడు. దావీదు ఉరియాను మోసం చేశాడు. దావీదు ఉరియాను బాధ పెట్టాడు. దావీదు ఉరియాను చంపేశాడు. దావీదు ఉరియా పట్ల కక్ష తీర్చుకున్న లేదా తన దగ్గర ఉన్నటువంటి అధికారాన్ని ఉపయోగించుకునేదొక లేదుగా అతన్ని నాశనం చేశాడు, తన కాని దానిని ఆశించి. అదే రీతిగా దేవుడు కూడా హెచ్చరిస్తూ ఉంటా ఉన్నాడు, అంతగానే గద్దిస్తూ ఉన్నాడు. దేవుడు కూడా నిరంతరము నువ్వు చేస్తున్నటువంటి పాపమును బట్టి నీవైతే ఎవరికీ కనపడకుండా చేసేవేమో కానీ నీ కుటుంబంలో ఏర్పడేటువంటి పరిస్థితులు మాత్రం అందరికీ కనబడేట్టుగా దేవుడు చేయబోతా ఉన్నాడు. సో గుండె పగిలిపోయి ఉంటుంది దావీదుకు ఒక్కసారిగా. పాపం అనేది మనల్ని ప్రేరేపిస్తూ ఉన్నప్పుడు, పాపం అనేది మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నప్పుడు, పాపం అనేది మన హృదయాల్ని సంతోషపెట్టేటప్పుడు రాబోతున్నటువంటి శిక్ష ఏ రీతిగా ఉంటుందో, రాబోతున్నటువంటి శాపం ఏ రీతిగా ఉంటుందో, ఆ పాపపు భారం వల్ల మనం మోయబోయేటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటోనేది ఆనాడు కనపడదు. చూడటానికి ఎలా కనపడతా ఉంటుంది, రమ్యముగాను అందముగాను చూడటానికి చాలా గొప్పగాను కనపడతా ఉంటుంది. ఆదాము అవ్వ దగ్గరికి ఆ సర్పం వచ్చి చెప్తా ఉంటుంది కదా, చూడుటకు అవ్వకి ఎలా కనపడిందంట, చాలా రమ్యముగా కనపడింది. తన కన్నులకు చాలా అందంగా కనపడింది. అబ్బో ఇది తిన్న దినాన్న నేను చాలా అందముగా నేను తయారైపోతానేమో, దేవుని దాటి నేను వెళ్ళిపోతానేమో, దీనికి మించినటువంటి సంతోషం నాకు కలుగుతుందేమో, దీనికి మించినటువంటి ఆనందం నా జీవితాల్లో నేను పొందుకుంటానేమో అనేటువంటి ఒక ఆశ, ఒక ఆలోచన తన జీవితంలో కలిగింది. సో నేత్రాశ చేత, ఆ నేత్రపు ఆలోచనల చేత, మన హృదయాల్లో వచ్చేటువంటి తలంపుల చేత పాపము తప్పనిసరిగా మనల్ని ప్రలోభ పెట్టేదిగా ఉంటుంది. పాపము చెయ్యనటువంటి వాడు ఈ లోకంలో ఎవడో కూడా లేడు, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక సమయంలో, ఏదో ఒక రీతిలో ఆ పాపమునకు బానిసలయ్యేటువంటి పరిస్థితులు ఎదురయ్యేవిగా ఉంటాయి. ఆనాటి దినాన్న దావీదు యొక్క జీవితంలో ఆ పరిస్థితి ఏర్పడింది. ఒకానొక దినాన్న, ఆనాటి దినంలో ఆ లక్ష్యాన్ని కోల్పోయాడు. ఆ పాపము అనేటువంటి ఆ ఆలోచన తన హృదయంలోనికి రావడం వల్ల దేవుని యొక్క ప్రమాణాలకు అనుగుణంగా జీవించలేకపోయాడు. దేవునికి దూరస్తుడైపోయాడు దావీదు తన యొక్క జీవితంలో, పాపము అనేది తన హృదయంలోనికి ప్రవేశించినటువంటి విధానాన్ని బట్టి. సో పాపము అనేది మనలోకి ఎప్పుడైతే వస్తుందో మనకి జీవితాల్లో లక్ష్యాన్ని కోల్పోతాం. తప్పనిసరిగా మన జీవితాల్లో దేవునికి దూరం అయిపోయేటువంటి వారుగా ఉండిపోతాం. సౌలు జీవితంలోనికి పాపము రాగానే సౌలు దేవుణ్ణి విడిచిపెట్టి ఎవరి దగ్గరికి వెళ్ళాడు, సోది చెప్పేటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. సమూయేలు మొదటి గ్రంథంలో 15వ అధ్యాయం 23వ వచనములో మనం చూస్తూ ఉంటాం, తిరుగుబాటు చేయుట సోది చెప్పుటయు పాపముతో సమానము అనేటువంటి మాటను మనం చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే దేవుని ఆత్మకతను దూరం అయిపోయాడో, దేవునికి దూరం అయిపోయాడో, సౌలు ఎవరి దగ్గరికి వెళ్ళాడంట, సోది చెప్పేటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. అంటే ఒక లక్ష్యము అనేది కోల్పోతాం పాపం అనేది మనలోకి రాగానే.
రెండోది, పాపం అనేది మనలోకి రాగానే మనం దారి తప్పిపోయేటువంటి వారుగా ఉంటాం. అది మనల్కి నచ్చినటువంటి రీతిలోనికి మనల్ని నడిపించేదిగా ఉంటుంది. దేవునికి నచ్చినటువంటి మార్గాన్ని పక్కన పెట్టించి దానికి నచ్చినటువంటి మార్గంలో అది నడిపించేదిగా ఉంటుంది. దావీదు యొక్క జీవితం ప్రార్థనా జీవితం. దావీదు ప్రతి దినము కూడా 7 మార్లు దేవుని సన్నిధానంలో దేవుని స్తుతించేటువంటి వ్యక్తి, ప్రార్థించేటువంటి వ్యక్తి. ఒక్కసారి దారి తప్పాడు, ఒకదాని వెంబడి ఒకటి తప్పులు చేసుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఒక్కసారి మేడెక్కాడు, ఎక్కినవాడు ఎక్కినట్టు తన జీవితంలో తప్పులు చేసుకుంటానే వెళ్తూ ఉన్నారు. లక్ష్యాన్ని దూరం చేసేదిగా ఉంటుంది, దారి తప్పిపోయేటువంటి పరిస్థితులు కల్పించేదిగా ఉంటుంది. పాపం అనేది మనలోకి ప్రవేశిస్తే మనం వెళ్ళాల్సినటువంటి మార్గములో కాకుండా, దేవుని మార్గమును కాకుండా, దేవుని మార్గాన్ని నడిచేటువంటి వారిగా కాకుండా మన దారిని పక్కకు నడిపించేదిగా ఉంటుంది. మత్తయి సువార్తలో లూకా సువార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుడి యొక్క జీవితాన్ని మనం చూస్తూ ఉంటాం. తన యొక్క దారిని తప్పిపోయాడు కుమారుడు. కారణం, లోకానుసారమైనటువంటి నేత్రాశ అనేటువంటి పాపము ఏం చేస్తూ ఉంది, తన హృదయంలోనికి ప్రవేశించింది. దారి తప్పిపోయాడు ఈ చిన్న కుమారుడు. లక్ష్యాన్ని కోల్పోయాడు సౌలు, లక్ష్యాన్ని కోల్పోయాడు దావీదు. తన జీవితంలో పాపం అనేది ప్రవేశించడం వలన దేవుని యొక్క ప్రమాణాలకు అనుగుణంగా జీవించలేం. దేవుడు ఏ రీతిగా అయితే నడవమంటా ఉన్నాడో ఆ రీతిగా నడవలేం పాపం అనేది మనలో ప్రవేశించినప్పుడు. ఒక ధనవంతుడైనటువంటి యవనస్తుడు వస్తాడు, అయ్యా నేను పరలోక రాజ్యంలో సమీపించాలంటే ఏం చేయాలంటే ఒక లిస్ట్ చెప్తాడు. అయ్యా ఇవన్నీ నేను పాటిస్తా ఉన్నాను, ఇంకేమన్నా ఉందా అంటే, ఇగో నీ ధనం అంతటినీ కూడా, నీ ఆస్తి అంతటినీ కూడా అమ్మి నువ్వు పేదలకు ఇచ్చి నన్ను వెంబడించు అంటే వ్యసన పడుతూ ఏం చేస్తూ ఉంటాడంట, వెళ్ళిపోతూ ఉంటాడు. ఎందుకంటే ఆస్తి మీద ఉన్నటువంటి ప్రేమ దేవుని మీద లేదు. సో ఒకటి, మన లక్ష్యాన్ని పోగొడుతుంది పాపం అనేది. రెండోది, మనల్ని దారి తప్పిపోయేట్టుగా చేస్తుంది పాపం అనేది. మూడోది, మన జీవితంలో దేవుని యొక్క ప్రణాళికలకు విరుద్ధంగా నడిచేటువంటి మార్గాల వైపు నడిపించేదిగా ఉంటుంది చాలాసార్లు. ఎంతకాలం బాగానే ఉన్నాడండి, ఎంతకాలం బాగానే ఉందండి, ఇన్ని సంవత్సరాలు చాలా విశ్వాసంగా ఉంది, ఎన్ని సంవత్సరాలు అబ్బో దేవుని సన్నిధానంలో ఎంత గొప్పగా ఉందో, ఎన్ని సంవత్సరాలు దేవుని యొక్క మాటలకు అనుగుణంగా ఎంత గొప్పగా జీవించామో. కానీ ఒక్కసారిగా అయిపోయిందండి, ఏమైపోయిందో, ఒక్కసారిగా మారిపోయారు, ఒక్కసారిగా దారి తప్పిపోయారు, ఒక్కసారిగా లక్ష్యాన్ని మర్చిపోయారు, ఒక్కసారిగా దేవుని చిత్తాన్ని జరిగించడం మానివేశారు అని అంటూ ఉంటాం కదా. దానికి కారణం ఏంటి అంటే పాపము వారి హృదయాల్లోనికి ప్రవేశించినటువంటి విధానాలు బట్టి. పాపము రాగానే దావీదు లక్ష్యాన్ని కోల్పోయాడు, పాపము రాగానే సౌలు తన లక్ష్యాన్ని కోల్పోయాడు, పాపము రాగానే తప్పిపోయినటువంటి ఆ కుమారుడు తన జీవితంలో దేవుని మార్గము నుంచి దారి తప్పిపోయి పక్కకు వెళ్ళిపోతూ ఉన్నాడు. పాపము అనేది ప్రవేశించగానే ధనవంతుడైనటువంటి యవనస్తుడు దేవునికి అనుగుణంగా కాకుండా తనకు నచ్చినటువంటి రీతిలో నడవడానికి సిద్ధపడతా ఉన్నాడు. సో ఒక ఆశ అనేది మనది కాని దాని కొరకు మనం పడేటువంటి ఆశ, మనం కాని దాని కొరకు మనం ప్రయాసపడేటువంటి విధానము, దేవుడు కాదు అన్నటువంటి దాన్ని పొందుకోవడానికి నిరంతరం మనం చేసేటువంటి ప్రయాసే మన జీవితాల్లో పాపమునకు కారణం. మనం చేసేటువంటి ఎటువంటి ఆజ్ఞను మీరినప్పటికీ, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలలో ఏది దేవునికి విరుద్ధంగా మనం చేసినప్పటికీ అది ఘోరమైనటువంటి పాపము. దానివల్ల దేవుడు మరణం వైపు మనల్ని నడిపించేటువంటి వాడుగా ఉంటాడు అనేటువంటి విషయాన్ని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. సో ఉరియా మరణానికి ప్రణాళిక వేసినటువంటి దావీదు దేవుని మార్గం నుంచి ఏమైపోయాడు, దారి తప్పిపోయాడు తప్పనిసరిగా, లక్ష్యాన్ని కోల్పోయాడు తప్పనిసరిగా. దావీదు యొక్క ఆలోచన దేవుని కొరకు ఒక మందిరాన్ని కట్టాలని, తన ప్రజలను జాగ్రత్తగా కాపాడాలి అని, తన ప్రజలను రక్షించాలి అని, తన రాజ్యాన్ని స్థిరపరచుకోవాలని, అది లక్ష్యము, దేవుడు దావీదుకి ఇచ్చినటువంటి లక్ష్యం. కానీ పాపాన్ని ఎప్పుడైతే చూశాడో చేయాల్సిన పని మర్చిపోయాడు. దేవుని కొరకు నిలబడాల్సినటువంటి వ్యక్తి తన నీతి మార్గంలో నుండి తప్పి దేవునికి దూరం అయిపోయినటువంటి వ్యక్తిగా, ఆ భయంకరమైనటువంటి పాపపు భారముతో తన జీవితాన్ని మోస్తూ ఉన్నటువంటి వ్యక్తిగా ఈ యొక్క దావీదు యొక్క జీవితాన్ని మనం చూస్తూ ఉంటాం. కానీ దేవుడు ఒక అవకాశాన్ని ఇచ్చినప్పుడు మాత్రం, దేవుడు ఒక అవకాశాన్ని ఇచ్చి వాక్యము ద్వారా, దేవుని యొక్క మాటల ద్వారా అద్దములో తన పాపాన్ని చూపించిన వెంటనే మాత్రం తన పాపపు జీవితాన్ని కడుక్కోవడంలో, తన పాపపు జీవితాన్ని విడిచిపెట్టడంలో మాత్రం ఒక్కడుగు కూడా వెనకడుగు, ఒక్క క్షణం కూడా ఆలోచన చేయకుండా దేవుని ఎదుట తన్ను తాను రిక్తునిగా చేసుకొని, దేవుని ఎదుట తన్ను తాను పశ్చాత్తాపడ్డటువంటి ఒక గొప్ప వ్యక్తిగా
దావీదు యొక్క జీవితాన్ని గురించి మనం చూస్తూ ఉంటాం. నేను పాపము చేసి తినని దావీదు ఏం చేస్తూ ఉన్నాడంట, నాతానుతో చెప్తా ఉన్నాడు. 13వ వచనంలో ఆ మాటను చదువుతాం. తక్షణ ప్రతిస్పందన అనేది దావీదు వెంటనే ఇస్తూ ఉన్నాడు. నువ్వు చేసినటువంటి పాపానికి నీ జీవితం ఇలా అయిపోతా ఉందయ్యా, నువ్వు చేస్తూ ఉన్నటువంటి పాపానికి ఇగో నీ జీవితంలో ఇలాంటి శ్రమలు ఎదుర్కోబోతా ఉన్నావు. నీ భార్యలను దేవుడు ఎవరికి అప్పగించబోతా ఉన్నాడు, నీ రాజ్యం మీద యుద్ధాలు రాబోతా ఉన్నాయి, నీ కుటుంబంలో నుంచే నిన్ను ఇబ్బంది పెట్టేటువంటి వాళ్ళు, నీ శ్రమలు పెట్టేటువంటి వారు నీ కుటుంబంలో నుంచే బయలుదేరబోతా ఉన్నారు, దేవుడు నిన్ను ఊరికే వదలడు, అయిపోయింది నీ జీవితం అని చెప్పగానే పాపమునకు ప్రతిఫలం ఎంత ఘోరంగా ఉంటుందో తెలిసిన దావీదు తన పాప భారాన్ని ఇంకెన్నడూ కూడా మోయడానికి ఇష్టపడలేదు. కానీ మొట్టమొదటి అడుగులోనే మొట్టమొదటి ఆలోచనే తన పాపపు జీవితాన్ని దేవుని సన్నిధిలో విడిచిపెడుతున్నటువంటి ఒక గొప్ప వ్యక్తిగా ఈ యొక్క దావీదు యొక్క జీవితం మనం చూస్తూ ఉంటాం. సో పాపము అనేది చేయడం ఎంతైతే తప్పో, పాపము చేయడం అనేది ఎంతైతే ఆ భయంకరమైనటువంటి మరణం వైపు నడిపించేదిగా ఉంటుందో, దేవుడు మనల్ని హెచ్చరించినప్పుడైనా, దేవుడు మనల్ని గద్దించినప్పుడైనా, దేవుడు మనల్ని సరిచేయడానికి ప్రయత్నం చేసినప్పుడైనా దావీదు వలె వెంటనే దేవుని సన్నిధానంలో ఆ పాపమును మనం ఒప్పుకుంటే, దావీదు వలె దేవుని సన్నిధిలో వెంటనే ఆ పాపాన్ని మనం విడిచిపెడితే దేవుడు మనల్ని, మన కుటుంబాలని ఆశీర్వదించేటువంటి వాడుగా ఉండగలుగుతాడు. సో మరి ఈరోజు మన యొక్క జీవితాల్లో వెంటనే విడిచిపెడితే దేవుడు తప్పనిసరిగా ఆ పాప భారము నుంచి ఆ గొప్ప విడుదలనిచ్చి మనల్ని, మన యొక్క కుటుంబాలను దేవుడు తిరిగి కట్టేటువంటి వాడుగా ఉండగలుగుతాడు. మరి దినాన్న ఆ స్థితిలో మనం ఉండగలుగుతూ ఉన్నామా? ఆ పాప భారమును దేవుని చేత హెచ్చరించబడినప్పుడు, దేవుని చేత గద్దించబడినప్పుడు, దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నప్పుడు, అనేకమైనటువంటి ఇబ్బందులు గుండా, అనేకమైనటువంటి సమస్యలు గుండా దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నప్పుడు, ఇది నేను చేస్తున్నటువంటి పాపం వల్లనే కదా, నేను నడుస్తున్నటువంటి నడవడిక వల్లనే కదా అని మన పాప జీవితాలను దేవుని సన్నిధిలో ఒప్పుకొని దేవుని పరిచర్యలో, దేవుని సన్నిధానంలో బలపడేటువంటి వారిగా మనం ఉండగలుగుతూ ఉన్నామా అనేది ఒకసారి మనల్ని మనము పరిశీలన చేసుకునేటువంటి వారిగా ఉండాలి. పొట్టి జక్కయ్య గురించి మనం చూస్తూ ఉంటాం. లోకాసు వార్త 10వ అధ్యాయంలో 19వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నప్పుడు జక్కయ్య వెంటనే ఏం చేస్తూ ఉన్నాడంటే తన పాపములను అక్కడే ఒప్పుకుంటూ ఉన్నాడు. తన పాప భారమును వెంటనే దేవుని సన్నిధానంలో క్రీస్తు వారి పాదముల చెంత విడిచిపెట్టి అబ్రహాము కుమారుడిగా ఒక నూతన జీవితాన్ని ప్రారంభిస్తూ ఉన్నాడు. పేతురు కూడా లోకాసు వార్త 22:61 నుంచి 62 వచనంలో పేతురు ఒక గద్దింపు రాగానే వెంటనే తన పాపాన్ని విడిచిపెడతా ఉన్నాడు. అక్కడే తన పాత జీవితాన్ని విడిచిపెడతా ఉన్నాడు. వెంటనే తను చేసినటువంటి తప్పును తెలుసుకొని దానికి పశ్చాత్తాపడతా ఉన్నాడు. పశ్చాత్తాపం అనేది చాలా ప్రాముఖ్యమైనది. పాప భారము నుండి విడుదల అనేది పొందడానికి అది హృదయంలోంచి రావాలి, పైన ఉన్నటువంటి పెదవుల నుంచి కాదు, కానీ హృదయంలో నుంచి వచ్చేటువంటిదిగా ఎప్పుడైతే ఉండగలుగుతుందో పశ్చాత్తాప ప్రక్రియ అనేది మన యొక్క మనస్సాక్షిని, మన యొక్క హృదయాన్ని బాగు చేసేదిగా ఉంటుంది. లోపల దాగి ఉన్నటువంటి ప్రతి ఒక్క భారాన్ని కూడా తీసివేసి భారము మోస్తున్నటువంటి మన యొక్క జీవితాల్లో శాంతిని, సమాధానమును తప్పనిసరిగా ఇచ్చేదిగానే ఉంటుంది. కప్పుకొని చేసినంత కాలము కూడా, కనబడకుండా చేసినంత కాలం ఎప్పుడు బయటపడుతుంది అనేటువంటి భయము మనల్ని ఏం చేస్తూ ఉంటా తప్పనిసరిగా వెంబడించేదిగా ఉంటుంది. సో ఆ భయమును మన నుంచి తీసివేయాలి అంటే, ఆ భారమును మన నుంచి తీసివేయాలి అంటే మనల్లో, మన హృదయాలను ఆ పశ్చాత్తాప హృదయంతో దేవుని సన్నిధానానికి వచ్చి దేవుని సన్నిధిలో క్షమించమని ఆ దావీదు వలె పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో మనం ప్రార్థిస్తే, ఈరోజు నేను చేస్తున్నటువంటి పాపము రేపటి దినాన తప్పనిసరిగా నాకు ఏదో ఒక ప్రతిఫలాన్ని తీసుకొచ్చేదిగా ఉంటుంది. ఈరోజు ఈ భక్తిహీనతను నేను విడిచిపెట్టకపోతే, ఈ పాపాన్ని నేను విడిచిపెట్టకపోతే దీనివల్ల నా కుటుంబం సమస్యల పాలవుతుందేమో, నా జీవితం సమస్యల పాలవుతుందేమో, నా యొక్క జీవితం ఆ మరణం పాలవుతుందేమో, నా ఆధ్యాత్మికంగా నేను దేవునికి దూరం అయిపోతానేమో, శారీరకంగా నా జీవితంలో నేను మరణానికి పాత్రుడని అవుతానేమో అని ఆలోచన చేసుకున్నప్పుడైనా మన పాపములు మనం విడిచిపెట్టి దేవుని వెంబడించగలిగితే, పశ్చాత్తాపము దేవుని సన్నిధిలో మొరపెట్టగలిగితే, వెంటనే స్పందించగలిగితే దేవుడు కూడా వెంటనే స్పందించి మనల్ని క్షమించేటువంటి వాడిగా ఉండగలుగుతాడు. యోవేలు గ్రంథములో 2వ అధ్యాయంలో 12-13 వచనాల్లో అందుకే ఆ భక్తుడు తెలియజేస్తూ ఉంటాడు ప్రవక్త, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా మీరు రండి, అప్పుడు మీకు కీడు చెయ్యను ఉద్దేశించినటువంటి వాటిని మీకు చేయకుండా నేను విడిచిపెడతాను. యోవేలు గ్రంథము 2:12-13 వచనాలు.
సో పశ్చాత్తాపం అనేది అది ఎంత పెద్ద కీడైనప్పటికీ కూడా, మనకు రాబోతున్నటువంటి ఎంత పెద్ద భయంకరమైనటువంటి శాపమైనప్పటికీ కూడా, మనం చేసినటువంటి పాపం వల్ల మన జీవితాల్లో ఎదురయ్యేటువంటి భయంకరమైనటువంటి శిక్షనైనప్పటికీ కూడా తప్పించగలిగేదిగా ఉంటుంది పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో మొరపెడితే, పైకి మొరపెడితే కాదు. రాత్రులు మనం జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి రీతిగా న్యాయాధిపతుల్లాగా అప్పటికప్పుడు ఏడ్చి మళ్ళీ మర్చిపోయి మళ్ళీ మన యథాస్థితిలోనికి వెళ్ళిపోతే కాదు, పశ్చాత్తాపంతో మన మనస్సును మనం మార్చుకొని, మన హృదయాన్ని మనం మార్చుకొని, మన హృదయంలో ఉన్నటువంటి తలంపులను మనం మార్చుకొని దేవుని సన్నిధానంలో కనుక మనం వాటిని పూర్తిగా విడిచిపెడితే దేవుడు తిరిగి మనల్ని క్షమించి మనల్ని పునరుద్ధరించేటువంటి వాడుగా దేవాది దేవుడు ఉండగలుగుతాడు. కానీ ఇది నాన్న దేవుని సన్నిధానంలో ఒప్పుకోలేకపోతా ఉన్నాం దావీదు వలె, దేవుని సన్నిధిలో విడిచిపెట్టలేకపోతా ఉన్నాం దావీదు వలె. దేవుని సన్నిధిని వెంబడించేటువంటి వారు, పశ్చాత్తాప హృదయాలతో దేవుని దగ్గర ప్రార్థించేటువంటి వారుగా నేటి దినాలను చాలామంది విశ్వాస జీవితాలు ఉండలేకపోతూ ఉంటాం. కానీ పాప క్షమాపణ అనేది మనం ఎప్పుడైతే పొందుకుంటామో, పాపమును ఎప్పుడైతే మనం ఒప్పుకునేటువంటి వారుగా ఉంటామో, అది మన జీవితాల్లో సంతోషాన్ని ఇచ్చేదిగా ఉంటుంది అని ఈరోజు మనం చదువుకున్నటువంటి కీర్తనల గ్రంథము 32వ అధ్యాయములో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. సో పాపము నుండి మనం ఎప్పుడైతే విడుదల పొందుతామో, పాపము నుంచి మనం ఎప్పుడైతే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటామో, ఆ విడుదల పొందిన తరువాత దేవుడు మన యొక్క జీవితాల్లో ఒక గొప్ప ఆనందాన్ని, ఒక గొప్ప సంతోషాన్ని దేవుడు తప్పనిసరిగా ఇచ్చేటువంటి వాడుగా ఉండగలుగుతాడు. 10వ వచనంలో ఉంటుంది, భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి, యెహోవా యందు నమ్మికించు వారిని కృప ఆవరించి ఉన్నది. నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి, యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానము చేయుడు. దేవుని సన్నిధానంలో మన పాపపు జీవితాన్ని, మన పాపపు భారాన్ని ఎప్పుడైతే మనం విడిచిపెడతామో, ఒక నూతన సంతోషాన్ని, ఒక నూతన ఆనందాన్ని దేవుడు మనకి, మన కుటుంబాలకి ఇచ్చేటువంటి వాడుగా ఉంటాడు. సో నేను ఇక్కడ ఉన్నటువంటి మనలో ఎవరైనప్పటికీ కూడా మనం చేస్తున్నటువంటి పని వలన, మనం చేస్తున్నటువంటి పాపం వలన, పాపం ఒప్పుకోవడం బాధాకరమైనటువంటి పరిస్థితి కలపడతా ఉన్నప్పుడు కొన్ని సందర్భాలు ఒప్పుకోవడానికి ప్రయత్నం చేయడానికి కూడా మనం ప్రయత్నం చేయలేకపోతా ఉన్నామంటే కారణం, ఒప్పుకుంటే ఏమవుతుందో, ఒప్పుకుంటే ఒకవేళ దూరం అయిపోతారేమో, ఒప్పుకుంటే ఒకవేళ నేను అందరి ముందు తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుందేమో, నా పాపాన్ని ఒప్పుకుంటే అనేక మంది నన్ను చులకన చేస్తారేమో, నా పాపాన్ని నేను విడిచిపెట్టడం వల్ల అనేక మంది నా గురించి చెడ్డగా మాట్లాడుకుంటూ ఉంటారేమో అనేటువంటి ఆలోచన కూడా మన హృదయాల్లో ఉంటుంది. సో మనుషుల గురించినటువంటి ఆలోచన కాదు, నువ్వు ఒప్పుకోవాల్సింది మనుషుల దగ్గర కంటే కొంత నీ హృదయాన్ని దేవుని దగ్గర బాగు చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈ పాపపు భారాన్ని, మన పాపపు భారాన్ని దేవుని సన్నిధానంలో ఆ సిలువ నీడలో చేరి, ఆ సిలువ చెంత మన ప్రతి ఒక్క పాప భారమును కూడా విడిచిపెట్టడానికి సిద్ధపడేటువంటి వారుగా ఉంది. ఈరోజు ఒక పాట పాడుతాం మనం నెక్స్ట్ ఈ కానుకలప్పుడు, సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి. దేవుని సన్నిధానానికి చేరి దేవుని సన్నిధిలో మన పాపపు భారాన్ని మనం విడిచిపెడితే, పశ్చాత్తాపముతో దేవుని సన్నిధానానికి మనం చేరగలిగితే, పశ్చాత్తాపముతో దేవుని పాదాల చెంతకు మనం చేరగలిగితే, ప్రతి ఒక్క భారమును సులువుగా చిక్కులు పెట్టేటువంటి ప్రతి ఒక్క పాపము నుంచి కూడా మనము, మన కుటుంబాలు దూరం అవ్వగలం. సో భారము మోసినంతసేపు కూడా మనం ఎందులోనూ బాధ్యతగా ఉండలేము. ఆ భారమును మోసినంత కాలము కూడా ఎందులోనూ బాధ్యతగా నడవలేము. ఆ భారాన్ని మనలో కలిగి ఉన్నంత కాలము కూడా ఎటువంటి రీతిలోనూ కూడా ఒక చక్కని సంతోషాన్ని, ఆనందాన్ని మన జీవితాలు ఎన్నడూ కూడా పొందుకోలేము. సో నిడిదిన్న పాపపు భారాన్ని పక్కన పెట్టడానికి మనం ఎప్పుడైతే ప్రయత్నం చేసేటువంటి వారుగా ఉంటాం, ఆ మోస్తున్నటువంటి భారాన్ని దేవుని సన్నిధానంలో పశ్చాత్తాపముతో కడిగి వేసుకోవడానికి మనం ఎప్పుడైతే సిద్ధపడతామో, ఆనాడు నాతానును దేవుడు లేపి ఆ దావీదును హెచ్చరించినప్పుడు దావీదు పశ్చాత్తాపడి తన జీవితాన్ని తిరిగి కట్టుకున్నటువంటి రీతిగా, పునర్నిర్మించుకున్నటువంటి రీతిగా, తన యొక్క వంశాన్ని, తన యొక్క జాతిని నిలవబెట్టుకున్నటువంటి రీతిగా మనము, మన కుటుంబాలు కూడా దేవుని సన్నిధిలో ధైర్యంగా నిలవబడగలుగుతాం. సో పాపపు భారాన్ని విడిచిపెట్టి దేవుని సన్నిధిలో మన దోషమును మనం పరిహరించుకోగలిగితే కనుక, దేవుని సన్నిధిలో ఒప్పుకోగలిగితే కనుక, దేవుని వైపు మన ప్రయాణాన్ని కొనసాగించగలిగితే కనుక, దేవుడు తప్పనిసరిగా మన యొక్క జీవితాల్లో గొప్ప సంతోషాన్ని ఇచ్చేటువంటి వాడుగా ఉంటాడు. కీర్తనకారుడు దావీదు 32:5 మనం చూస్తూ ఉంటాం కదా, నా పాపమును కప్పుకొనక నేనేం చేస్తా ఉన్నా, నీ సన్నిధిని ఒప్పుకుంటా ఉన్నాను, నీ ఎదుట నా పాపమును ఒప్పుకుంటుని, యెహోవా సన్నిధిని అతిక్రమములను ఒప్పుకుంటుని. దేవుడు నా పాపములన్నిటినీ కూడా ఏం చేసి ఉన్నాడు, పరిహరించుకుని ఉన్నాడు. 51వ కీర్తన రాస్తా ఉన్నాడు. 51వ కీర్తనలో అదే, అయ్యా శుద్ధ హృదయము నాలో కలుగజేయము, ఒక స్థిరమైనటువంటి మనస్సును నాకు నూతనముగా
పుట్టించము. పాపాన్ని ఒప్పుకోవడం అంటే ఇప్పుడు ఒప్పుకొని మళ్ళీ 40 రోజుల తర్వాత మళ్ళీ కొనసాగించాలని కాదు. పాపాన్ని విడిచిపెట్టడం అంటే 40 రోజులు ఏదో గొప్పగా విశ్వాస యాత్రలో కొనసాగి 40 రోజుల తర్వాత మళ్ళీ కప్పుకున్నటువంటి పాపాన్ని పూర్తిగా విప్పివేసి మళ్ళీ ఆ మార్గంలో నడిపించబడాలనేటువంటి ఆలోచనతో కాదు. స్థిరమైనటువంటి హృదయాన్ని, ఒక స్థిరమైనటువంటి మనసును, ఒక శుద్ధ హృదయాన్ని కలిగి ఆ ప్రయాణాన్ని దేవునితో కలిసి జీవిత కాలము కూడా కొనసాగించడం. ఒక్కసారి విడిచిపెట్టిన తర్వాత పశ్చాత్తాపముతో దేవుని సన్నిధానంలో మన పాపాలను విడిచిపెడితే మళ్ళీ దాని వైపు తిరిగేటువంటి వారిగా మనము ఉండనే ఉండం. సో పైకి విడిచిపెట్టేటువంటి వారిగా ఉంటా ఉన్నాం, పైకి బాప్తీసాలు పొందుతూ ఉన్నాం, పైకి మారుతూ ఉన్నాం, పై భక్తి చూపిస్తూ ఉన్నాం, కానీ నిజమైనటువంటి పశ్చాత్తాపముతో కూడినటువంటి మార్పు నేటి దినాన చాలామంది జీవితాల్లో కనబడట్లేదు. ఈరోజు మనం చదువుకున్నటువంటి పత్రిక పాఠ్యభాగంలో గారడీవాడైనటువంటి సీమోను కూడా అదే చేస్తూ ఉన్నాడు. ఒక తప్పుడు పశ్చాత్తాపం అనేది తన జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. అప్పటి వరకు అద్భుతాలు చేస్తూ ఉన్నాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఆ చుట్టూ ఉన్నటువంటి ప్రజలు అనుకుంటా ఉన్నారండి, అబ్బో ఈడ చాలా గొప్పవాడు, చాలా అద్భుతాలు చేస్తూ ఉన్నాడు, చాలా గారడీలు చేస్తూ ఉన్నాడు అని చాలామంది ఏం చేస్తూ ఉన్నారు, అమ్మో దేవుని శక్తి ఇతనిలో ఉందని అనుకొని అందరూ అతన్ని వెంబడించడం మొదలుపెట్టారు, అతన్ని లక్ష్య పెట్టడం మొదలుపెట్టారు. కానీ ఒకానొక దినాన్న ఫిలిప్పు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో దేవుని యొక్క రాజ్యము గురించి, యేసుక్రీస్తు నామమును గురించి సువార్త ప్రకటిస్తూ ఉండగా నమ్మినటువంటి అనేక మంది పురుషులు, స్త్రీలు బాప్తీసం తీసుకున్నారు. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తీస్మము తీసుకున్నాడు. కానీ పశ్చాత్తాపంతో తీసుకోలేదు. నమ్మాడు, ఇంకో సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు పలానా ఆయన యేసుక్రీస్తు అంట, పలానా నామము గొప్పదంట, ఆయన ద్వారానే విడుదలంట అనేటువంటి ఆలోచన అయితే నమ్మాడు. రాజ్య సువార్తను గురించినటువంటి వాక్యాన్ని అయితే నమ్మాడు. కానీ హృదయంలో పశ్చాత్తాపం అనేది ఈ సీమోను పేతురు యొక్క జీవితంలో గారడీ చేయవాడైనటువంటి సీమోని యొక్క హృదయంలో ఏమాత్రం కూడా లేనేలేదు. సో ఇక్కడ వాడబడినటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాడు. పశ్చాత్తాపం అనేటువంటి మాట మెటానోయా అనేటువంటి ఒక గ్రీకు పదంలోంచి వస్తూ ఉంది. దాని పూర్తి అర్థం ఏంటి అనేది చూస్తూ ఉన్నప్పుడు హృదయాన్ని లేదా మనస్సు యొక్క లోతైనటువంటి మార్పును కోరుకునేది పశ్చాత్తాపం అనేది. పై మార్పును కాదు, పశ్చాత్తాపం ద్వారా దేవుడు కోరుకునేది ఏంటంటే హృదయంలో ఉన్నటువంటి లోతైనటువంటి మార్పును, చాలా లోతైనటువంటి విధానాన్ని దేవుడు ఆశపడేటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు. మనస్సును పూర్తిగా మార్చుకొనుట లేదా పరివర్తన చెందుట, పూర్తిగా తన యొక్క ప్రవర్తనను మార్చుకొనుట అనేటువంటి అంశాన్ని అర్థాన్ని ఇస్తూ ఉంటా ఉన్నది పశ్చాత్తాపం అంటే. తను తాను సంస్కరించుకోవడం, తిరిగి మళ్ళీ ఆ పాత జీవితం వైపు వెళ్లకుండా ఉండడం పశ్చాత్తాపముతో మార్పు చెందడం అంటే. పశ్చాత్తాపంతో ఆ పాపపు భారాన్ని విడిచిపెట్టడం అంటే పరిపూర్ణమైనటువంటి పరివర్తన చెందడం, పరిపూర్ణమైనటువంటి మారు మనసును కలిగి జీవించడం, పరిపూర్ణమైనటువంటి సంస్కరణ తిరిగి పొందుకోవడం, మళ్ళీ వెనుకకు తిరగకుండా నిజమైనటువంటి ఆ దేవుని మార్గాన్ని వెంబడించడం. కానీ ఇక్కడ గారడీవాడైనటువంటి సీమోను నిజమైనటువంటి పశ్చాత్తాపాన్ని కాదు, కానీ దేవుని సన్నిధానంలో కూడా ఏదో కొనుక్కోవాలనేటువంటి ఆలోచనతో అద్భుతాలను, ఆశీర్వాదాలను లేదా ఆ గొప్ప కార్యాలను, ఆ పాప భారము నుండి విడుదలను దేవుని దగ్గర కొనుక్కోవాలనేటువంటి ఆలోచనతో కూడినటువంటి ఒక అబద్ధపు పశ్చాత్తాపము మరి ఇక్కడ కనబడతా ఉంటా ఉన్నది. సో పశ్చాత్తాపం అనేది, మార్పు అనేది నిజమైనది కాకపోతే కనుక దాని యొక్క ప్రమాదం ఎంత ఘోరంగా ఉంటుందో అనేటువంటి విషయాన్ని ఇక్కడ గారడీవాడైనటువంటి సీమోను ద్వారా దేవుడు హెచ్చరిస్తూ ఉంటా ఉన్నాడు. నిజమైనటువంటి పశ్చాత్తాపం ద్వారా తన పూర్తి భారాన్ని కోల్పోయాడు, ఆ పూర్తి భారాన్ని పోగొట్టుకున్నాడు, పాపపు భారాన్ని తొలగించుకున్నాడు దావీదు. కానీ ఒక అబద్ధపు పశ్చాత్తాపం ద్వారా, ఒక అబద్ధపు మార్పు ద్వారా, అది 40 దినాలో, శుక్రవారాలో, బుధవారాలో, ఆదివారాలో, లేదా పెళ్లి రోజులో, లేదా ఇంకొక రోజులో కొన్ని దినాలు మనం ఏర్పాటు చేసుకొని ఏదో ఒక అబద్ధపు మార్పుని లేదా ఒక అబద్ధపు విశ్వాసాన్ని, ఒక అబద్ధపు పశ్చాత్తాపాన్ని ప్రజలకు చూపించడం కొరకు మనం చేస్తూ ఉంటే కనుక దానివల్ల వచ్చేటువంటి పర్యావసానం ఎంత ప్రమాదకరంగా ఉంటుందన్నటువంటి విషయాన్ని దేవాది దేవుడు ఇక్కడ తెలియజేస్తూ ఉంటా ఉన్నాడు. ఆ యొక్క 8వ అధ్యాయంలో ఈ గారడీవాడైనటువంటి సీమోని యొక్క జీవితంలో నుంచి దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటా ఉన్నాడు. సో 17వ వచనానికి మనం వచ్చేటప్పుడు, పేతురు యోహాను వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తులు చేతులుంచటం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహించబడనని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి, అదే అధికారాన్ని నాకు కూడా ఇవ్వండి, నేను కూడా ఈ కార్యాలు చేయడానికి నాకు సహాయం దయచేయండి అని.
సో ముందు ఏం చేశాడు? ముందు అదే పనులు చేస్తూ ఉండేవాడు. దేవుని వాక్యాన్ని విన్నాడు, మారాను అని చెప్పాడు, పేతురు దగ్గర బాప్తీసాన్ని పొందుకున్నాడు. మళ్ళీ పేతురు యోహానులు వచ్చి ఈ అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేస్తూ ఉంటే, అయ్యా అదేదో నాకు కూడా ఇవ్వండి, నేను మీకు డబ్బు ఇస్తాను, నేను కూడా అవి చేసుకుంటా శుభ్రంగా బతుకుతాను అంటా ఉన్నాడు. అంటే పై భక్తి తప్ప, పెదవులతో వచ్చినటువంటి మార్పు తప్ప, పెదవుల నుండి వచ్చినటువంటి ఆ పశ్చాత్తాపం తప్ప, పెదవుల నుండి విడిచిపెట్టినటువంటి పాపపు భారం తప్ప, తన హృదయంలో ఉన్నటువంటి భారాన్ని మాత్రం, తన హృదయంలో ఉన్నటువంటి పాపాన్ని మాత్రం అలాగే కొనసాగిస్తూ ఉన్నాడు ఈ సీమోన్. డబ్బులు పెట్టి కొనుక్కోవడానికి, డబ్బులు పెడితే వచ్చేయడానికి క్షమాపణ అనేది వస్తువు కాదు, పరలోకం అనేది మనం ఇంట్లో పెట్టుకునేటువంటి వస్తువులు కానే కాదు. సో క్షమాపణ కావాలి అంటే మనలో ఉండాల్సినటువంటిది నిజమైనటువంటి పశ్చాత్తాపం. దేవుని రాజ్యాన్ని చేరాలి అంటే మనలో ఉండాల్సినటువంటిది నిజమైనటువంటి మారు మనసు. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మీరు మారు మనసు పొందండి అని సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. మనకు కావాల్సింది డబ్బులు పెడితే వచ్చేయడానికి పరలోకమో లేదా యొక్క క్షమాపణ అనేది వస్తువు కాదు. దేవుడు విలువ పెట్టి మనల్ని కొన్నటువంటి ఒక గొప్ప కార్యం అది. తన రక్తాన్ని చిందించి వెలకట్టినటువంటి గొప్ప కార్యము ఆ క్షమాపణ అనేది. ఆ కార్యాన్ని డబ్బులు పెట్టి కొనుక్కోవడానికో లేదా ఇంకొకటి ఏదో చేసి సంపాదించుకోవడానికో ప్రయత్నం చేస్తే అబద్ధపు పశ్చాత్తాపం భయంకరమైనటువంటి కోపానికి దేవుడు నడిపించేదిగా ఉంటూ ఉంటుంది. 21వ వచనంలో మనం చూస్తూ ఉన్నప్పుడు, నీ హృదయము నీ దేవుని ఎదుట సరి అయినది కాదు గనక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ చెడుతనము మానుకొని మారు మనస్సు నుండి ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలోచన క్షమించబడవచ్చు. నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములలోను ఉన్నట్లు నాకు కనబడుచున్నది. సో అందుచేత నీ వెండి నీతో కూడా నశిస్తుంది అని చెప్పి పేతురు యోహానులు ఇద్దరు గద్దిస్తూ ఉంటే అప్పుడు కూడా పశ్చాత్తాపం రాదు మనోడికి. అయ్యా దయచేసి నన్ను క్షమించండి, నాకు తెలియకేదో నేను తప్పు చేశాను, ఈ పాపము ఈ ఘోరమైనటువంటి పరిస్థితులు నా మీదకి రాకుండా నన్ను కాపాడి నేను పశ్చాత్తాపడతా ఉన్నాను, నేను విడిచిపెట్టడానికి ఇష్టపడతా ఉన్నాను అనేటువంటి మాట్లాడకుండా, అయ్యా ఆ కీడు నా మీదకు రాకుండా దయచేసి నన్ను కాపాడు, నా పని నేను చేసుకుంటా అనేటువంటి రీతిలో మాట్లాడుతూ ఉన్నాడు సీమోన్. అంటే దేవుడు గద్దించినప్పటికీ కూడా పశ్చాత్తాపం లేదు సీమోన్ యొక్క హృదయంలో. నాతాను రాగానే గద్దించగానే పశ్చాత్తాపడ్డాడు, తన పాపపు భారాన్ని విడిచిపెట్టాడు దావీదు. ఇక్కడ పేతురు యోహానులు గద్దిస్తూ ఉన్నప్పటికీ కూడా ఒక నిజమైనటువంటి పశ్చాత్తాపం, ఒక నిజమైనటువంటి మార్పు, ఒక నిజమైనటువంటి పరివర్తన, ఒక నిజమైనటువంటి మార్పు కలిగినటువంటి హృదయాన్ని, ఆధ్యాత్మిక పునరుద్ధరణను చేసుకున్నటువంటి వ్యక్తిగా, తన లోతైనటువంటి హృదయాన్ని పాపములోనే జీవించడానికి ఇష్టపడుతున్నటువంటి వ్యక్తిగా ఈ యొక్క జీవితం అనేది మనకు కనబడుతూ ఉంటా ఉన్నది. సో అలాంటి వారి గురించే దేవుడు ఒక మాటను మాట్లాడుతూ ఉన్నాడు. 15వ అధ్యాయం మత్తయి సువార్త 15వ అధ్యాయంలో 8వ వచనంలో మనం చూస్తూ ఉన్నప్పుడు, ఈ ప్రజలు ఎలాంటి వారు, ఎందుకని వారి యొక్క జీవితాల్లో వారి హృదయాల్లో ఆ పశ్చాత్తాపం అనేది రావట్లేదు, ఎందుకని అలా ప్రవర్తిస్తూ ఉన్నారు అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నప్పుడు, వేషధారులారా ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరచుదు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఏం చేస్తూ ఉన్నారు, ఆరాధిస్తూ ఉంటా ఉన్నారు. సో పై భక్తి జీవితాన్ని, పై ప్రార్థనా జీవితాన్ని, పై విశ్వాస జీవితాన్ని చూపిస్తూ ఉంటా ఉన్నాం. గారడి సీమోను వలె మనం కూడా బాప్తీసం పొందిన వాళ్ళమే. గారడి సీమోను వలె అనేక సంవత్సరాలుగా దేవుని మందిరానికి వెళ్తున్నటువంటి క్రైస్తవులమే, అనేక మంది సేవకులమే, నేను నాతో సహా. ఎన్నో సంవత్సరాల విశ్వాస జీవితం, ఎన్నో సంవత్సరాల భక్తి జీవితం, ఎన్నో సంవత్సరాల ప్రార్థన అనుభవం, దేవుని వాక్యాన్ని అనర్గళంగా మాట్లాడగలిగినటువంటి అనుభవం, దేవుని వాక్యం ఎక్కడ ఏముందో చెప్పగలిగినటువంటి ఎంతో జ్ఞానవంతులైనటువంటి కుటుంబాలు మనం అందరివి. కానీ నిజమైనటువంటి పశ్చాత్తాపం హృదయంలోంచి రావట్లేదు చాలామంది జీవితాల్లో. పాప భారమును మోయడానికి ఇష్టపడేటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. ఆ పాప భారముతోనే నడవడానికి ఇష్టపడేటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. సులువుగా చిక్కులు పెట్టేటువంటి ఆ పాపము నుంచి, ఆ చిక్కుల నుండి బయటకు రావడానికి ప్రయత్నం చేసేటువంటి వారుగా ఉండలేకపోతూ ఉంటా ఉన్నారు. సో సీమోను అదే పరిస్థితిని కలిగి ఉంటా ఉన్నాడు. అబద్ధపు పశ్చాత్తాపము తన జీవితంలోనికి ప్రమాదాన్ని తీసుకొస్తూ ఉంటా ఉన్నావు. నువ్వు దేన్నైతే చూస్తూ ఉన్నావు, దేన్నైతే చూసి నువ్వు మురిసిపోతూ ఉన్నావు, ఏదైతే నీ దగ్గర ఉందని చెప్పి సంతోషిస్తూ ఉన్నావో, గర్విస్తూ ఉన్నావో, అదే వెండితో, అదే ఆస్తితో, అదే సంపదతో నీవు
నశిస్తావే తప్ప నీ జీవితంలో మార్పు అనేది రాకపోతే దేవుని యొక్క కోపానికి లోనవుతావు అనేటువంటి ఆ గద్దింపును ఈ యొక్క పేతురు యోహానులు అతనికి ఇస్తూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. సో పశ్చాత్తాపడితేనే పాపముల నుంచి క్షమించబడేది. పశ్చాత్తాపడకపోతే, ఆ పాపముల నుంచి విడుదల పొందకపోతే ఈ యొక్క సీమోను వలె దేవుని యొక్క కోపానికి లోనయ్యేటువంటి వారుగా ఉంటాం. అది మన యొక్క జీవితాల్లో ఆ సీమోను వలె ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితులను తీసుకొచ్చేదిగా ఉంటుంది. అద్భుతాల వల్ల వచ్చేటువంటి పశ్చాత్తాపం శాశ్వతంగా నిలిచి ఉండేది కాదు అన్నడు కూడా. పశ్చాత్తాపం అనేది అద్భుతాల వల్ల కాదు, పశ్చాత్తాపం అనేది ఆశ్చర్య కార్యాల వల్ల కాదు. దేవుని వాక్యము నీ హృదయంలో చేర్చుకోవడం ద్వారా, దేవుని వాక్యము నిన్ను గద్దించినప్పుడు, దేవుని వాక్యం మనల్ని హెచ్చరించినప్పుడు ఆ హృదయంలోంచి మార్పును తెచ్చుకోవడం ద్వారా కావాలి. అద్భుతాల మీద మన విశ్వాస జీవితాన్ని, అద్భుతాల మీద మన పాప జీవితాన్ని, అద్భుతాల మీద మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని మనం కట్టుకుంటే కనుక అద్భుతాలు ఆగిపోగానే మన విశ్వాస జీవితం కూడా ఆగిపోయేదిగా ఉంటుంది తప్పనిసరిగా. సో అద్భుతాలు చూస్తూ ఇదే విశ్వాసం అని అనుకున్నాడు, అద్భుతాలు చూస్తూ ఇదే గొప్ప కార్యం అని అనుకున్నాడు సీమోన్. కానీ పశ్చాత్తాపముతో కూడినటువంటి జీవితమే, పాప భారాన్ని వదిలించుకొని బాహ్య సంబంధమైనటువంటి మత సంబంధమైనటువంటి ఆచారాలతో కాదు కానీ నిజమైనటువంటి హృదయ పరివర్తనతోనే దేవుని సమీపించగలుగుతామని అన్నాడు. మరి ఈ యొక్క పేతురు యోహానులు హెచ్చరిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. విడిచిపెడితేనే దేవుని రాజ్యంలోని ప్రవేశించేటువంటి వారుగా ఉంటాం. పశ్చాత్తాపడితేనే ఆ పాప భారం నుంచి విడుదల పొందుతాం, లేకపోతే ఇంకనూ కూడా సమస్యలను మూటగట్టుకునేటువంటి వారుగా ఉంటాం ఈ యొక్క సీమోను వలె. సో ఆ పశ్చాత్తాపము కలిగించేది లేదా క్షమాపణ ఇవ్వగలిగేది ఎవరైనా ఉన్నారు అంటే, పాప భారముల నుంచి విడిపించగలిగేటువంటి వాడు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారు అంటే సంపూర్ణమైనటువంటి అధికారము కేవలం ఆ దేవునికి మాత్రమే ఉంది అని తెలియజేస్తున్నటువంటి మాట ఈరోజు మనం చదువుకున్నటువంటి సువార్త పాఠ్యభాగములో ఆ మార్కు సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 12వ వచనాల వరకు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఒక వ్యక్తిని ఒక శారీరకమైనటువంటి స్వస్థత కొరకు ప్రజలు ఒక 4 వ్యక్తులు యేసుక్రీస్తు వారి దగ్గరికి తీసుకొస్తే, శారీరకమైనటువంటి స్వస్థత కంటే కూడా ఆధ్యాత్మికమైనటువంటి స్వస్థత చాలా ప్రాముఖ్యము అనేటువంటి విషయాన్ని యేసుక్రీస్తు వారు అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని మొట్టమొదటి మాటను చెప్తూ ఉంటాడు ఆయన. అంటే పాపములను క్షమించగలిగేటువంటి అధికారం కలిగినటువంటి వాడు యేసుక్రీస్తు మాత్రమే అనేది ఒక విషయాన్ని ఈ వచనంలో మనం చూస్తూ ఉంటే, రెండోది శారీరకమైనటువంటి బలహీనతలను తీసివేసుకోవడానికో శారీరకమైనటువంటి స్వస్థతల కొరకో కాదు, కానీ మన ఆధ్యాత్మిక జీవితం స్వస్థపడితే ఆటోమేటిక్గా మన శారీరకమైనటువంటి బలహీనతల నుంచి కూడా మనము విడుదల పొందగలుగుతాం అనడానికి ఒక నిదర్శనంగా ఈ పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తి యొక్క జీవితం అనేది మనం చూస్తూ ఉన్నాం. సో దేవుడు తన యొక్క పాపములను క్షమించడం ద్వారా, తన పాత జీవితంలో తను చేసినటువంటి కార్యాలను క్షమించడం ద్వారా తన శారీరకమైనటువంటి విడుదల మాత్రమే కాదు కానీ ఆధ్యాత్మికమైనటువంటి స్వస్థతను కూడా ఆ వ్యక్తి జీవితంలో చేస్తూ ఉన్నట్లుగా నేటి దినాన్న మనం చూడగలుగుతూ ఉన్నాం. సో క్రీస్తు దగ్గరకు మనం వస్తూ ఉన్నప్పటికీ కూడా ఎంతసేపు నాకు ఈ ఆరోగ్యం బాగలేదు, నాకు ఆ బలహీనత ఉంది, ఈ బలహీనత ఉంది, నా బిడ్డలకి ఈ బలహీనత ఉంది, ఆ బలహీనత ఉంది, ఇగో నేను ఈ అనారోగ్యంతో బాధపడతా ఉన్నాను, ఈ శోధనతో బాధపడతా ఉన్నాను, ఈ వేదనతో బాధపడతా ఉన్నాను, నీ బాహ్య సంబంధమైనటువంటి స్వస్థతల కొరకు ప్రయత్నం చేస్తూ ఉన్నాను నేటి దినాన్న చాలామంది. కానీ ఆధ్యాత్మికమైనటువంటి ఆ పాపపు జీవితాన్ని మన ఆధ్యాత్మిక జీవితాన్ని నాశనం చేసేటువంటి ఆ పాపపు రోగాలను తీసివేసుకోవడానికి మాత్రం, వాటి నుంచి విడుదల పొందడానికి మాత్రం నేటి దినాన చాలామంది ప్రయత్నం చేసేటువంటి వారుగా ఉండలేకపోతూ ఉంటాం. సో మన పాత జీవితాన్ని విడిచిపెడితేనే, మనలో ఉన్నటువంటి ఆ ఆధ్యాత్మిక పాపాలను మనం విడిచిపెడితేనే, ఆధ్యాత్మికంగా దేవుని నుంచి మనల్ని దూరం చేసేటువంటి ప్రతి ఒక్క దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలను మనము తీసివేస్తేనే, దాని నుంచి స్వస్థత పొందితేనే శారీరకంగా మనము, మన కుటుంబాలు బలంగాను ఆశీర్వాదకరంగాను ఉండేవిగా మనం ఉండగలుగుతాం. సో మనం చేసేటువంటి ప్రతి ఒక్క పాపానికి ఒక శారీరక బలహీనత అనేది తప్పనిసరిగా ఎదురయ్యేదిగా ఉంటుంది. లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పాపానికి, చేసేటువంటి ప్రతి ఒక్క వ్యతిరేకమైనటువంటి పనికి ఏదో ఒక శారీరకమైనటువంటి బలహీనతలు ఉన్నాయి. అనేకమైనటువంటి రుగ్మతలు, అనేకమైనటువంటి రోగాలు, అనేకమైనటువంటి అనారోగ్యాల చేత నేటి దినాన్న సమాజం అనేది పీడించబడతా ఉందంటే అందులో ఎక్కువ కారణాలు దేనివల్ల అంటే చేస్తున్నటువంటి పాపాల వల్లనే, ఉన్నటువంటి అలవాట్ల వల్లనే, నడుస్తున్నటువంటి నడవడికల వల్లనే. ఆధ్యాత్మికమైనటువంటి స్వస్థత కొరకు కాకుండా శారీరకమైనటువంటి స్వస్థతల కొరకు పరిగెడతా ఉన్నారండి విశ్వాసులైనటువంటి ప్రజలు.
ఆధ్యాత్మికంగా పాపపు జీవితాన్ని విడిచిపెట్టి తన విశ్వాస జీవితాన్ని బలపరుచుకునేటువంటి వారుగా కాకుండా లోకానుసారమైనటువంటి బాహ్య సంబంధమైనటువంటి పాపాల నుంచి విడుదల పొందడానికి, బాహ్య సంబంధమైనటువంటి అనారోగ్యాల నుంచి స్వస్థత పడటానికి ప్రయత్నం చేసేటువంటి వారిగా ఉండిపోతూ ఉన్నారు. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నటువంటి మాట, నీ ఆధ్యాత్మిక పరిస్థితిని పాడు చేసేటువంటి ఆ పాపములను నువ్వు ఎప్పుడైతే విడిచిపెట్టేటువంటి వ్యక్తిగాను ఉండగలుగుతావో, ఆ పాపముల నుంచి నువ్వు ఎప్పుడైతే క్షమించబడతావో, నీవు నీ కుటుంబము నూతనమైనటువంటి దీవెనలను పొందుకునేదిగా ఉంటుంది. అందుకే యోహాను రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాటను చదువుతాం. మన పాపమును మనం ఒప్పుకొని ఎడల ఆయన మనల్ని ఏం చేస్తూ ఉంటాడంట, మన పాపముల నుంచి మనకు విడుదల దయచేసి నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. నాలో ఏ పాపం లేదు, నేను ఏ పాపం చేయట్లేదు, నేను ఎటువంటి దోషం చేయట్లేదు అని అనుకుంటే కనుక మనం ఏం చేస్తూ ఉన్నాం, దేవునిని అబద్ధికునిగా చేస్తూ ఉన్నట్టు. సో శారీరకమైనటువంటి స్వస్థత కొరకంటే కూడా ఆధ్యాత్మికంగా మన హృదయాలు స్వస్థపరచబడటానికి నిరంతరము కూడా ప్రయత్నం చేసేటువంటి వారుగా ఉండాలి. ఎందుకంటే హృదయము ఘోరమైనటువంటి వ్యాధి గల, అక్కడి నుంచే వచ్చేది ప్రతి ఒక్క పాపపు ఆలోచన, అక్కడి నుంచే వచ్చేది మన శారీరకమైనటువంటి అస్వస్థతలు కారణమయ్యేటువంటి పనుల వైపు నడిపించేది, అక్కడి నుంచే వచ్చేది దేవునికి వ్యతిరేకమైనటువంటి దేవుని ఆజ్ఞలను మీరి దేవునికి వ్యతిరేకంగా జీవించడానికి కారణాలు. సో శారీరకమైనటువంటి స్వస్థత కంటే కూడా ఆధ్యాత్మికమైనటువంటి స్వస్థత కొరకు మనం ఎప్పుడైతే ప్రయత్నం చేసేటువంటి వారుగా ఉంటామో, లోకానుసారమైనటువంటి ప్రతి ఒక్క పాపమును మనం విడిచిపెట్టి మన విశ్వాసమును, మన యొక్క ప్రార్థనా జీవితాన్ని కాపాడుకునేటువంటి వారుగా మనం ఎప్పుడైతే ఉండగలుగుతామో, దేవుని యొక్క క్షమాపణ ద్వారా మన ఆధ్యాత్మిక జీవితాన్ని తిరిగి పునరుద్ధరించుకునేటువంటి వారుగా, తిరిగి కట్టుకునేటువంటి వారుగా మనం ఎప్పుడైతే ఉండగలుగుతాం, దావీదు వలె హెచ్చరించినప్పుడు మన పాత జీవితాన్ని మన పశ్చాత్తాప హృదయాలతో దేవుని సన్నిధానాలు విడిచిపెట్టేటువంటి వారుగా ఎప్పుడైతే ఉండగలుగుతామో, సీమోను వలె అద్భుతాల వైపు, ఆశ్చర్య కార్యాల వైపు కాదు కానీ మన పాపపు జీవితాలు, పాపపు అలవాట్లను, దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలను పశ్చాత్తాప హృదయాలతో విడిచిపెట్టి దేవుని వెంబడించేటువంటి వారుగా మనం ఎప్పుడైతే ఉండగలుగుతామో, దేవుడు మనల్ని, మన కుటుంబాల్ని ఆశీర్వదించేటువంటి వాడుగా ఉంటాడు. ఆ పక్షవాయువు గలవాడిని లేవనెత్తి తన పరుపు ఎత్తుకొని నడవమన్నప్పుడు తన భారమనంతటిని కూడా అక్కడే విడిచిపెట్టి ఏ రీతిగా అయితే సంతోషంగా పరుగులెత్తాడు, మన యొక్క ఆధ్యాత్మిక జీవితాల్లో కూడా మన పాపపు స్థితులను, మన పాపపు అలవాట్లను, మన పాపపు ఆలోచనలను దేవుని సన్నిధానంలో పశ్చాత్తాపడి విడిచిపెడితే కనుక మనము కూడా అదే రీతిగా దేవుడు పెట్టేటువంటి పరుగు పందెంలో విజయాన్ని సాధించగలిగేటువంటి మార్గాల వైపు దేవుడు మనల్ని, మన కుటుంబాల్ని నడిపించేటువంటి వాడుగా ఉంటాడు. సో ముందున్నటువంటి ఆ కార్యాన్ని మనం పొందుకోవాలి అంటే, ముందున్నటువంటి ఆ గొప్ప బహుమానాన్ని మనం సంపాదించుకోవాలంటే, వెనుక జరిగినటువంటి ప్రతి ఒక్క పాపమును విడిచిపెట్టి, వెనకాల చేసినటువంటి ప్రతి ఒక్క దోషమును విడిచిపెట్టి, ఆ పరుగు పందెములో ధైర్యముతో, విశ్వాసముతో మన పాపపు జీవితాలను విడిచిపెట్టి పశ్చాత్తాపముతో మనం ముందుకు పరిగెట్టగలిగితే దేవుని దగ్గర నుంచి గొప్ప ఆశీర్వాదాలను, గొప్ప మేలులను, గొప్ప బహుమానాలను మనం పొందుకోగలుగుతాం. ఆ రీతిగా ఉండడానికి దేవుడు తన కృపను, తన కాపుదలను మనకు దయచేసి ఆశీర్వదించునుగాక. మేము ప్రార్థన చేసుకుందాం. తల ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ మౌనత శ్రేష్టమైన మనకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తాం. మరొకసారి ఉదయకాల సమయంలో పాప భారము నుండి విడుదల అనేటువంటి అంశము ద్వారా నన్ను మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు. పాప భారము నుండి విడుదల చేయడం ద్వారా వచ్చేటువంటి నిజమైనటువంటి స్వేచ్ఛను, స్వాతంత్రాన్ని, నిజమైనటువంటి సమాధానాన్ని, సంతోషాన్ని అన్నాడు దావీదు పొందుకున్నటువంటి రీతిగా, అలాగే నేను అనేక సంవత్సరాలుగా పక్షవాయువు చేత బాధపడుతూ తన పాప భారము నుండి నేను విడుదల పొందుకొని సంతోషముతో నేను పరుగెట్టినటువంటి ఆ పక్షవాయువు గల వ్యక్తి అంటే జీవితంగా ఆ స్వేచ్ఛను పొందుకోవడానికి, ఆ స్వాతంత్రాన్ని పొందుకోవడానికి, ఆ భారమును మా నుంచి నేను విడిపించుకొని నిజమైనటువంటి పరివర్తనతో నీ దగ్గర నిలవబడటానికి నేను మాకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మా హృదయాలను మేము సంస్కరించుకోవాలి, ఒక లోతైనటువంటి మార్పును మా హృదయాల్లో మేము పొందుకోవాలి. వెనుకకు తిరిగేటువంటి అబద్ధపు పశ్చాత్తాపం కానీ, అబద్ధపు మార్పు కానీ, ఏదో అద్భుతాలు చూసో, ఆశ్చర్య కార్యాలు చూసో నేను మార్పు చెందినటువంటి ఆ గారడి సీమోను వంటి ప్రవర్తన కాదు కానీ తండ్రి, నిజమైనటువంటి పరివర్తన, నిజమైనటువంటి పశ్చాత్తాపం నేను దావీదు వలె పొందుకోవడానికి, సులువుగా చిక్కులు పెట్టేటువంటి ప్రతి ఒక్క పాపమును విడిచిపెట్టి
దాన్ని కొనసాగించేటువంటి నీ వైపు చూస్తూ మా ముందుంచబడినటువంటి పరుగు పందెములు ఓపికతో పరిగెత్తుతూ మా ముందున్నటువంటి అవమానమును, మా ముందు కలిగినటువంటి నిర్లక్ష్యమును, మా ముందు కలిగినటువంటి శోధనలన్నింటినీ కూడా జయించి నూతనమైనటువంటి సంతోషముతో ఈ లోకంలో మేము జీవించేటువంటి భాగ్యమును దయచేయమని, క్షమాపణ అనేది నన్ను కొనుక్కునేటువంటి వస్తువు కాదు, పశ్చాత్తాపముతో వచ్చేటువంటి ఉచిత బహుమానం అని మేము గ్రహించి నన్ను పశ్చాత్తాప హృదయాలతో పాపపు భారాన్ని నన్ను విడిచిపెట్టేటువంటి వారుగా మేము ఉండడానికి సహాయాన్ని దయచేయమని, ఎత్తబడిన వాక్యం అందరి హృదయాల్లో ఫలింపు చేయమని మా ప్రియుడు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. శ్రేష్టమైన మన కొందనాలు స్తోత్రాలు. మరొకసారి ఉదయకాల సమయంలో ఇప్పటి వరకు పాటల ద్వారా, వాక్యం ద్వారా, అయా కృతజ్ఞతార్పణల ద్వారా నేను స్తుతించేటువంటి భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకే వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తాను. చేరవచ్చినటువంటి బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. మరి చేస్తున్నటువంటి పనుల్లో, ప్రయాణాల్లో, ప్రతి అవసరతలో, అక్కరలోని సహాయాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. బలహీనంగా ఉన్నటువంటి బిడ్డలు మీరు ముట్టండి, స్వస్థపరచండి. అనారోగ్యాలతో ఉన్నటువంటి బిడ్డలు మీరు లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్క సమస్యను, శోధనను, ప్రతి ఒక్క అనారోగ్యమును కూడా దూరపరచమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా వివాహ ప్రయత్నాల్లో, ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నటువంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి అవసరతలు, అక్కరలన్నీ కూడా తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. గర్భఫలాలు లేక బాధపడుతున్నటువంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి, ముట్టండి, స్వస్థపరచండి. చక్కని గర్భఫలాలతో కుటుంబాలు మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి, బిడ్డలకు చక్కని ఆరోగ్యాలు దయచేసి సుఖమైనటువంటి ప్రసవాలను బిడ్డలకు మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా చంటి బిడ్డలను, చంటి బిడ్డ తల్లను బట్టి ప్రార్థిస్తున్నాం. బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకొని అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కూడా నీ యొక్క అమూల్యమైనటువంటి హస్తాలను బిడ్డల పట్ల ఉంచి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాలను, చక్కని పోషణను బిడ్డలకు మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా రేపటి నుంచి జరగబోయేటువంటి ఎగ్జామ్స్లో మీరు తోడుగా ఉండండి. మంచి మార్కులతో బిడ్డలకు సహాయాన్ని దయచేయండి. ముఖ్యంగా వారి ప్రయాణాల్లో తోడుగా ఉండండి. ఎటువంటి కంగారు కానీ, నాయన భయము కానీ, ఆందోళన కానీ లేకుండా అయ్యా చక్కగా ధైర్యంతో, విశ్వాసముతో నీపై ఆధారపడి చక్కని జ్ఞానాన్ని పొందుకొని నా పరీక్షల్లో ఉన్నతమైనటువంటి విజయాలు పొందుకునేటువంటి భాగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా ఇన్విజిలేషన్ చేస్తున్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి. అక్కడ ఉన్నటువంటి మిగతా బిడ్డలందరిని బట్టి కూడా వందనాలు. ఈ గ్రామంలో అయ్యా మా సంఘములో, నాయన బంధువుల్లో, రక్త సంబంధుల్లో ఎవరైతే రేపటి నుంచి 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తా ఉన్నారు అందరిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాను. అందరినీ కూడా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను దేవ. అలాగే ఈ వారం అంతట్లోనూ జరగబోయేటువంటి ఈ 2 ప్రార్థనలన్నింటిలో కూడా మీరు తోడుగా ఉండండి. ప్రార్థనలు నీ నామానికి మహిమకరంగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండలాగిన సహాయాన్ని దయచేయమని, దీవించమని, ఆశీర్వదించమని, చేరవచ్చిన బిడ్డలందరినీ కూడా దీవించి నేను వారి విన్నపములను, వారి ప్రార్థనలను మీరు అంగీకరించి ప్రతి ఒక్క పరిస్థితుల్లో కూడా, ప్రతి ఒక్క అవసరతలో కూడా నీ సహాయాన్ని దయచేసి నీవే వారి యొక్క భక్తికి, వారి యొక్క యథార్థకు తగినట్టుగా వారి యొక్క హృదయ తలంపులన్నింటినీ కూడా నెరవేర్చి గొప్ప మేలులతో నింపమని, ఆశీర్వదించమని, చిన్న బిడ్డలు, యవనస్తులను, స్త్రీలను, పురుషులను, అయ్యా వృద్ధులను, నా బిడ్డలందరిని బట్టి కూడా మీరు ప్రార్థిస్తాను. బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని కుటుంబాలన్నింటినీ కూడా మీరు దీవించి నీ కృప చేత బలపరచమని మా ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి అందు నెరవేరునుగాక. మన దినాహారం నేడు మాకు దయచేయము. మడల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధము క్షమించుము. మమ్మల్ని శోధులోకి తేక ఆదర్శలను తప్పించము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరమని విన్నావు తండ్రి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, దీవెన మనకు, మన కుటుంబాలకు ఇప్పుడు ఎల్లప్పుడూ తోడయుండి సదా దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్.